నేను మీ లక్ష్మీనాగ్ నరహరిశెట్టి. జనసేన అధినేత పవన్ కళ్యాణ్ జూన్ 2వ తేదీన తలపెట్టిన నవనిర్మాణ సంకల్ప సభపై భగ్గుమంటున్నారు తెలంగాణ వాదులు. 12 ఏళ్లైనా రాజధానికే దిక్కులేదు, మీరేం తెలంగాణను ఏం ఉద్ధరిస్తారంటూ ఫైర్ అవుతున్నారు. తెలంగాణ వచ్చిందని 11 రోజులు అన్నం మానేశా అని చెప్పిన పవన్ కళ్యాణ్ తెలంగాణ వ్యతిరేకి అని చెప్పుకొస్తున్నారు. ఇటీవల కాలంలో పవన్ చేసిన దిష్టి వ్యాఖ్యలను వైరల్ కూడా చేస్తున్నారు. ఇక రేపు జరగబోయే పవన్ సభతో రామ్ చరణ్ పెద్ది మూవీకి ఇబ్బందులు తప్పవంటున్నారు మరికొందరు. తెలంగాణ ఆవిర్భావానికి వ్యతిరేకంగా అనేక సందర్భాల్లో మాట్లాడిన జనసేనాని పవన్ కళ్యాణ్ తెలంగాణ ఆవిర్భావ దినోత్సవం రోజు నవనిర్మాణ సంకల్ప సభ నిర్వహించడంపై తెలంగాణ వాదులు ఆగ్రహాన్ని వ్యక్తం చేస్తున్నారు. తెలంగాణ ప్రాంతంలోనే కాదు, ఎక్కడైనా ఎవరైనా రాజకీయాలు చేయొచ్చు, కానీ తెలంగాణ ప్రాంతంలో ఉద్యమం నాటి నుండి తెలంగాణ వ్యతిరేక లైన్ను తీసుకున్న పవన్ కళ్యాణ్ ఇప్పుడు సరిగ్గా తెలంగాణ ఆవిర్భావ దినోత్సవం రోజే సంకల్ప సభ పెట్టడం మళ్ళీ భావోద్వేగాలను రెచ్చగొట్టే కుట్రగా కొన్ని తెలంగాణ రాజకీయ పక్షాలు అభివర్ణించే ప్రయత్నం చేస్తున్నాయంటున్నారు. ఇదిలా ఉంటే పవన్పై కొంతమంది జర్నలిస్టుల ముసుగులో కొన్ని రాజకీయ పార్టీలు కుట్రకు పాల్పడుతున్నాయని, పవన్ ఎప్పుడూ కూడా తెలంగాణను అవమానించలేదని, అప్పట్లో ఉన్న యూపీఐ ప్రభుత్వంకు వ్యతిరేకంగా మాట్లాడారని, తన సొంత ప్రయోజనాల కోసం రాష్ట్రం విడగొట్టిన తీరుకు ఆయన 11 రోజులు అన్నం తినడం మానేశా అన్న మాటలను వక్రీకరిస్తున్నారని, కొంతమంది తెలంగాణ నాయకుల దిష్టి తగిలిందేమో అని, కోనసీమకు అన్న మాటలకు తెలంగాణ ప్రజలను అన్నట్లుగా వక్రీకరించడం సిగ్గుచేటని తెలంగాణ జనసేన నేతలు, తెలంగాణ జన సైనికులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. అసలు ప్రొఫెసర్ నాగేశ్వర్ కొన్ని పవన్ అమిత్ షాల పైన వివాదాస్పద వ్యాఖ్యలు చేసి మళ్ళీ ఆయనే విరమించుకుని మళ్ళీ ఆయనే యుద్ధం ముగిస్తానని మాట్లాడి జర్నలిస్టులతో పవన్ను వాళ్ళ ఇంట్లో వారిని వ్యక్తిగతంగా తిట్టించి రాజకీయ కుట్రకు కొన్ని పార్టీలు తెరలేపాయని, ఇవన్నీ కూడా తెలంగాణ ప్రజలు గమనిస్తున్నారని, తప్పు చేసిన వారిని ఆయా పార్టీలను తెలంగాణ ప్రజలు క్షమించరని తెలంగాణ జన సైనికులు అంటున్నారు. అసలు ఇంతకు పవన్ రేపు ఎందుకు సభ పెడుతున్నారు? పవన్ సభ పెడితే పెద్దిని ఆపేస్తారట. దీనిలో వాస్తవం ఎంత? ఇదే అంశం గురించి ఈరోజు చర్చను కొనసాగిద్దాం. చర్చలో పాల్గొనేందుకు మనతో సిద్ధంగా ఉన్నారు, మనతో అందుబాటులో ఉన్నారు జనసేన రాష్ట్ర అధికార ప్రతినిధి శేర్లింగంపల్లి ఇన్ఛార్జి డాక్టర్ మాధవ్ రెడ్డి గారు మనతో అందుబాటులో ఉన్నారు. అదేవిధంగా రాజకీయ విశ్లేషకులు న్యాయవాది బండారు రామ్మోహన్ గారు కూడా మనతో జాయిన్ అవుతారు. ఇక రాజకీయ విశ్లేషకులు న్యాయవాది కోటిపల్లి అయ్యప్ప గారు కూడా మనతోటి జాయిన్ అవుతారు. అదేవిధంగా రాజకీయ విశ్లేషకులు పాపిరెడ్డి గారు కూడా మనతో జాయిన్ అవుతారు. ఇక సీనియర్ జర్నలిస్ట్ అక్షర సత్యం గారు కూడా మనతో ఫోన్ ద్వారా జాయిన్ అవుతారు. ముందుగా జనసేన నేత, తెలంగాణ జనసేన నేత డాక్టర్ మాధవ్ రెడ్డి గారితో మాట్లాడదాం. మాధవ్ రెడ్డి గారు నమస్తే అండి. నమస్తే అండి. మాధవ్ రెడ్డి గారు, రేపు జనసేన అధినేత మీ పవన్ కళ్యాణ్ గారు మరి నవనిర్మాణ సంకల్ప సభ చేస్తున్నారు. ఎందుకోసం చేస్తున్నారు? ఎవరి కోసం చేస్తున్నారు? తెలంగాణలో రేపే పెట్టడం మీద కొంతమంది తెలంగాణ వాదులు బగ్గుమంటున్నారు. మీరేమంటారు దీనికి? అంటే బగ్గుమన్న నేతల వాళ్ళ ఉద్దేశం వేరే అండి. బగ్గుమన్న అవసరం లేదు. ఎందుకు అంటే ఒక రకమైన కక్షపూరితంగా కొంతమంది ఎర్నలిస్టులు చేస్తున్న పని తప్ప తెలంగాణ వాదులు కానీ, ఉద్యమకారులు కానీ, తెలంగాణ ప్రజలు కానీ ఎవరు కూడా పవన్ కళ్యాణ్ గారిని వ్యతిరేకించట్లేదు. ఎందుకంటే మీరు మొదటి నుంచి వరదలు వచ్చిన సమయంలో కూడా అప్పుడు 1 కోటి రూపాయలు, ఇప్పుడు 1 కోటి రూపాయలు ఇచ్చారు. కొండగట్టుకి టీటీడీ సహాయంతో 35 కోట్ల రూపాయలు శాంక్షన్ చేయించారు. ఎప్పుడైనా తెలంగాణ మీద ప్రేమ ఉన్నారు తప్ప ఆంధ్రప్రదేశ్ లో వెళ్ళి కూడా రీసెంట్లీ మచిలీపట్నం సభలో, పిఠాపురం సభలో గాని జై తెలంగాణ అన్నారు. తెలంగాణ నుంచి నేను ఉద్యమం స్ఫూర్తి నేర్చుకోవాలి అన్నారు. ఎప్పుడు కూడా తెలంగాణ తక్కువ చేసి మాట్లాడలే. తెలంగాణ యొక్క గౌరవాన్ని గౌరవిస్తూ ఉద్యమాలను గురించి, స్ఫూర్తి గురించి చెప్పుతుంది తప్ప ఆంధ్రప్రదేశ్ లో మాట్లాడిన నేత మా అధినేత పవన్ కళ్యాణ్ గారు. ఈ ఎంతటి కారణం ఎవరంటే ప్రొఫెసర్ నాగేశ్వరరావు గారు. ఆయన ప్రొఫెసర్ నాగేశ్వరరావు గారు కన్నా, నాగేశ్వరరావు గారు అనడం కన్నా సూడో మేధావి అనడం బెటర్ అని నాకు అనిపిస్తుంది. ఎందుకంటే ఆయన ఒక చిచ్చు పెట్టి వెళ్ళిపోయారు. ఆయన చేసిన ప్రక్రియ మీరందరూ చూశారు. చాలా కాలంలో ఆయన వచ్చారు, ఇలా మాట్లాడారు, ఉపసంహరించుకున్నారు. జనసేన పార్టీ కూడా యాక్సెప్ట్ చేసింది. ఇది ముగిసిన అధ్యాయం అని చెప్పి ఆయన ప్రెస్ మీట్ పెట్టి చెప్పారు. అలాంటిది మళ్ళీ తెల్లారి వెంటనే వెళ్ళి రౌండ్ టేబుల్ సమావేశంలో పాల్గొనడం గల కారణాలు ఏంటియో మన డెబేట్ లో ఉన్న అందరికి కూడా, పెద్దలందరికీ కూడా తెలుసు ఉద్దేశం ఏంటి అనేది. సో నైట్ ఒకటి మాట్లాడి పొద్దున ఒకటి మాట్లాడాల్సిన అవసరం ఏంటి అనేది మనం అందరం గమనించాలి. రెండో విషయం చూసుకుంటే
ప్రొఫెసర్ నాగేశ్వరరావు గారి గురించి నేను ఒక 10 ప్రశ్నలు మన డెబేట్ నుంచి మీడియా ముఖంగా 10 ప్రశ్నలు సూటిగా అడగాలనుకున్నా. ఏంటి అంటే ఉస్మానియా యూనివర్సిటీలో ప్రొఫెసర్ గా పనిచేసే కాలంలో మీరు తీసుకున్న ఏంది రిసెర్చ్ లీవ్ లో జీతం ఎంత తీసుకున్నారు? మీరు లీవ్ తీసుకున్నారు, రిసెర్చ్ కోసం మీరు లీవ్ తీసుకున్నారు, దాంట్లో మీరు జీతం ఎంత తీసుకున్నారు? విశ్వవిద్యాలయాల్లో సేవలో ఉన్న సమయంలో మీడియా సంస్థలలో నిర్వహించిన కార్యక్రమాలలో పారదర్శక వివరాలు కూడా బహిర్గతం చేయాలి. ఇంకొక ముఖ్యంగా ఏంటంటే మీరు ప్రొఫెసర్ గా పెన్షన్ తీసుకుంటున్నారు, ఎమ్మెల్సీగా పెన్షన్ తీసుకుంటున్నారు. మీరు 2 తీసుకుంటున్నారా? ఆ వివరాలు కూడా ప్రజలందరికీ చూపించడానికి మీరు సిద్ధంగా ఉన్నారని నేను అడుగుతున్నా. ఈ రోజు విద్యా సంస్థల ఉద్యమ నియమాలు మరియు మీడియా కార్యకలాపాల మధ్య ఎలాంటి ప్రయోజన సంఘర్షణ లేదని మీరు చెప్పగలరా? ఇంకా వివిధ ఛానల్లో చర్చలు పాల్గొన్నప్పుడు ఎప్పుడైనా ప్రత్యక్షంగా లేదా పరోక్షంగా పారదర్శనం తీసుకున్నారా లేదా? ఇలాంటి అడగాలంటే ఒక 100 క్వశ్చన్లు ఉన్నాయి, కానీ నేను కేవలం 10 క్వశ్చన్లు మాత్రం అడుగుతున్నా. ప్రజా జీవితంలో గురించి మీరు మాట్లాడే మీరు 10TV పేరుతో చేసిన ఫండింగ్ లో మీ వాటా ఎంత? ఇలా చెప్పాలంటే ఒక ప్రొఫెసర్ నాగేశ్వరరావు గారిని ఎందుకు ఆరాధిస్తున్నారంటే పాపం పెద్ద ఆయన మంచిగా విశ్లేషణ చేస్తారు, అంధుడు అని ఒక అభిమానంతోని తెలంగాణ వాళ్ళందరం కూడా ఆయన గౌరవిస్తాం. కానీ ఈ విధంగా ఒక రకమైన పార్టీ విధానం గురించి ఒక పార్టీ ఎజెండాగా పెట్టుకొని మాట్లాడడం చాలా బాధాకరం. మన తెలంగాణలో ఉండి తెలంగాణ బిడ్డ ప్రతి ఒక్కరికి కూడా ఒక పౌరుషము, ఒక నిజాయితీతో, పోరాట స్ఫూర్తితో మనం ఏం చేసినా పని చేస్తాం ప్రతి ఒక్కరం కూడా. ఎందుకంటే జర్నలిజం అంటే నిజాన్ని బయటికి పెట్టడం. అలాంటిది జర్నలిజాన్ని తప్పుదోవ పట్టించిన వ్యక్తి యాదగిరి గారు కానీ, మన జడ్సన్ గారు కానీ, వీళ్ళంటే చాలా గౌరవం మాకు. ఎందుకంటే మన తెలంగాణ వాళ్ళు తెలంగాణ ఉద్యమం టైంలో చాలా ఏ విధంగా వీళ్ళు జర్నలిస్టులు మైకులు పట్టుకొని కెమెరామెన్ అడికి వెళ్తే ఎంతమంది దెబ్బలు తిన్నారు, ఎన్ని మైకులు. జర్నలిస్టులకు ఖచ్చితంగా గౌరవించవలసిన బాధ్యత తెలంగాణ పౌరులకు ఉన్నది. కానీ కొంతమంది జర్నలిస్టులు ఒక 3-4 వల్ల తెలంగాణ గౌరవం దొరుకుతుంది. ఎందుకు మహారాష్ట్ర అన్నారు, ఈరోజు ఆంధ్ర అంటారు. తెలంగాణలో ఏముంటది? అందరూ పోతే బూడిద తప్ప ఏముండదు. అందరూ ప్రజాస్వామ్యంలో ఉన్నాం. అన్ని కులాల వాళ్ళు, అన్ని ప్రాంతాల వాళ్ళు కదా హైదరాబాద్ ఈ విధంగా అభివృద్ధి చెందుతుంది. కాబట్టి అందరం ఉండాలి. కాకపోతే ఇలాంటి కొంత పెట్టుబడులు కూడా రాకుండా ఉంటాయి. ఎందుకంటే గూగుల్ సంస్థలు ఎక్కువ వచ్చినాయి బయట దేశం వాళ్ళం కూడా సంబంధమా? తెలంగాణ రేపు ఇండియా అంటాం, రేపు వేరే కంట్రీ వాళ్ళు రావద్దు అంటాం. అలా కాదు. నా అంటే అందరం కూడా ప్రశాంతమైన వాతావరణంలో అందరం కలిసికట్టుగా మన దేశ కోసం మనం అందరం చేయాలి. తెలంగాణ, ఆంధ్ర, మహారాష్ట్ర, గుజరాత్ కాదు, ఇండియా, పాకిస్తాన్, అటు బంగ్లాదేశ్, చైనా ఇప్పుడు మనందరిగా ఉండి భారతదేశ భావం గట్టించాలి. కులాలకు అధికంగా మనం ఫైట్ చేయాలి అనేది నా ముఖ్య ఉద్దేశం. మా అధినేత పవన్ కళ్యాణ్ గారు చాలా ప్రధానంగా ఇక్కడ చాలా మంది విశ్లేషకులు కానీ అడుగుతున్న మాట, వాళ్ళు చెప్తున్న మాట, ఈ 2వ తారీఖునే, జూన్ 2వ తారీఖునే పెట్టడానికి కారణం ఏంటి? ఇది తెలంగాణ ప్రజలను, తెలంగాణ అస్తిత్వాన్ని అవమానపరచడం కాదా అంటున్నారు. అసలు ఈ రోజు పెట్టడానికి కారణం ఏంటి? పాశం యాదగిరి లాంటి మాటలు వాళ్ళు మాట్లాడినందుకు మీరు పెడుతున్నారా, లేదంటే నిజంగా మీ యొక్క పార్టీ గురించి మీరు పెడుతున్నారా ఏంటనేది మీరు చెప్పండి. ఒక్కసారి మీరు మాట్లాడే ముందు పాశం యాదగిరి గారు మాట్లాడిన బయట ఒకసారి ప్లే అవుతుంది చూద్దాం. తెలంగాణ పాశం యాదగిరి గారి బయట ప్లే చేయండి. తెలంగాణ గురించి మాట్లాడే అర్హత లేదు, ప్రజాస్వామ్యం గురించి మాట్లాడే అర్హత కూడా లేదు. ఏంటి చదువుకుంటా ఆయన మాట్లాడుతున్నాడు. వాడిని ఉప ముఖ్యమంత్రి చేయడమే తప్పు. ముఖ్యమంత్రి కూడా అట్లాంటి వాడే. ఇప్పుడు ఎన్టీ రామారావు బొమ్మ పెడుతుండ్రు. ముఖ్యమంత్రి ఎవరు? ఎన్టీ రామారావు దాడి చేసి ఎన్టీ రామారావు చెప్పులతో కొట్టినోడు కదా, వీళ్ళే కదా. ఎన్టీ రామారావు చావు కారణమైనోడే కదా. అతను మళ్ళీ ఎన్టీ రామారావు బొమ్మ పెట్టుకుని తిరుగుతున్నాడు. నువ్వెవరు? నీకేమైనా తెలుసా? పత్రికా స్వాతంత్రం నువ్వు ఇచ్చినవా? నువ్వు ఎట్లా అరెస్ట్ చేస్తావు? నాగేశ్వరరావుని అరెస్ట్ చేస్తే అర్హత ఉందా? గలివర్ యాత్రలో బ్రాబ్లింగ్ నాక్స్ ఉంటారు, పెద్దగా ఉంటారు, ఆకాశం ఎత్తు, టవరింగ్ పర్సనాలిటీస్. లిలీపుటియన్స్ ఉంటారు, చిన్నగా అంగుళం అంత ఉంటారు. నాగేశ్వరరావు బ్రాబ్లింగ్ నాగైతే పవన్ కళ్యాణ్ లిలీపుటియన్. ఎక్కడరా నువ్వు? ఆయన ఎక్కడ? ఖాళీ కోటికి సరిపోవు. ఆయన గురించి మాట్లాడతావా? నువ్వు అరెస్ట్ చేస్తావా? తెలుసా నీకేమన్నా చదువు ఉందా, శీలం ఉందా, సంస్కారం? నువ్వు మాట్లాడతావు నాగేశ్వరరావు గురించి? నాగేశ్వరరావు చాలా సంస్కారవంతంగా మాట్లాడతాడు. రిఫైన్ టాక్ అనేది, పిచ్చి పిచ్చి మాటలు మాట్లాడాడు ఆయన. ఆర్టికల్ 19(1)A మాకు వాక్ స్వాతంత్రం ఇచ్చింది. దాని కింద మనం ఎవరైనా విమర్శిస్తాం. శ్రీశ్రీ ఏం చెప్పిండు? మేమే ప్రైవేట్ జీవితాలు మేమే సొంతం,
పబ్లిక్ గా ఉంటే ఏమైనా అంటాం, నువ్వు రాజకీయాలు ఉంటే అంటాం, నువ్వు సినిమాలు ఉంటే అనం. సినిమాలు ఉంటే నువ్వు ఎంతమంది 5 పెళ్లి చేసుకున్నావు, నీ భార్య కూడా విదేశేస్త్రాలే కదా, నువ్వు ఆమెనేమో ఇటాలియన్ అంటావు, నువ్వేమో మళ్ళీ విదేశేస్త్రాలే చేసుకుంటావు. బీజేపీలు అదే కదా, మరి 5 పెళ్లి చేసుకుంటే సిగ్గు శరం ఉందా నీకు? నువ్వు మాట్లాడతావు ఆ సంస్కారం గురించి? నువ్వు రోజు ఒక పార్టీ మారుస్తావు. గద్దరుండగా గద్దరు ఎట్లా మోసం చేసిండు? చెగువేరా బొమ్మ పెట్టుకుని నేను కమ్యూనిస్ట్ అనేది చెప్పి గద్దరు నమ్మించి తీసుకొని పోయిండు, ఇంటికి తీసుకుపోయిండు, దండం పెట్టిండు, మొత్తం షర్టు ఎక్కడ చూసినా చెగువేరా బొమ్మలు. ఇప్పుడు ఎవరు బొమ్మలు పెట్టుకుంటున్నారు? రోజుకో పార్టీ, ఎక్కడ జిదర్ హరి ఉదర్ చరి, ఎక్కడ పచ్చకుంటే పసలు అక్కడ మేస్తాయి. నువ్వు పశువే కదా, ఎక్కడ ఏ కొమ్మ మీద పండు ఉంటే ఆ కొమ్మ మీద దూకుతాయి కూతురు. నువ్వు కోతివే కదా, నువ్వు చెప్తావా? రోజుకో పార్టీ మార్చుకోనివి, రంగులు మార్చుకోనివి నువ్వు చెప్తావా? ఇప్పుడు గద్దరి గురించి చెప్తావు, గద్దరు మోసం చేయలేను, చెగువేరా బొమ్మలు పెట్టుకొని ఇప్పుడు ఏం చేస్తున్నాడు? ఎన్టీ రామారావు బొమ్మలు పెట్టుకుంటున్నాడు, రోజుకో కథ పడుతున్నాడు, చంద్రబాబు బొమ్మలు పెట్టుకుంటున్నాడు. ఎలా చూస్తారు? పాసం యాదగిరి గారి వ్యాఖ్యలు అనుకుంటారా, లేదంటే ఆయన వెనకాల ఏమన్నా రాజకీయ పార్టీలు ఉన్నాయి అనుకుంటారా? అంటే సింగులర్ వర్డ్తో యూజ్ చేయడం, జర్నలిస్టులు ఇలా మాట్లాడటం, ఆయన మాట్లాడటం ప్రధానంగా కొంతమంది ఎలా చూస్తారు మీరు? నా దేశం మీ వాయిస్ బ్రేక్ అవుతుంది సార్, మీకు ఏ నోటిఫికేషన్స్ ఏ వచ్చినాయి అప్పటి నుంచి మీ వాయిస్ క్లియర్గా లేదు, బ్రేక్ అవుతుంది మీ వాయిస్. ఒక్కసారి ఇయర్ ఫోన్స్ డిస్కనెక్ట్ చేసి మాట్లాడండి, మీ వాయిస్ బ్రేక్ అవుతుంది. మీ దగ్గర ఇయర్ ఫోన్ ఉంటే డిస్కనెక్ట్ చేసి మాట్లాడండి, డైరెక్ట్గా మీకు వస్తుంది. ఏంటి మాధవరెడ్డి గారు మీ వాయిస్ బ్రేక్ అవుతుంది. మాధవరెడ్డి గారు మీ వాయిస్ బ్రేక్ అవుతుంది. రైట్, ఒక్కసారి అది మీరు డిస్కనెక్ట్ చేసుకోండి. కార్లో ఉన్నారు కదా, మీకు ఏ నోటిఫికేషన్స్ వచ్చిన దగ్గర నుంచి అలా అవుతుంది, అంతకుముందు బాగానే ఉంది మీది. రైట్, డిస్కనెక్ట్ చేశారా? ఎస్, మాట్లాడండి. రైట్, మాధవరెడ్డి గారు మీరు ఒకసారి రీజాయిన్ అవ్వండి, మీ దగ్గర సిగ్నల్ తక్కువ ఉన్నట్టుంది. మళ్ళీ మాట్లాడతాను. మనతోటి రాజకీయ విశ్లేషకులు న్యాయవాది కోటిపల్లి అయ్యప్ప గారు జాయిన్ అయ్యారు, ఆయనతో మాట్లాడదాం. అయ్యప్ప గారు నమస్తే అండి. అయ్యప్ప గారు నా వాయిస్ వినబడుతుందా? మ్యూట్లో ఉన్నారు చూడండి అయ్యప్ప గారు, అన్మ్యూట్ చేయండి. ఎస్ నమస్తే అండి. నాతో పాటు ప్యానెల్ లో జాయిన్ అయినటువంటి పెద్దలకు కూడా నా నమస్కారాలు. నమస్తే సార్. ఏంటి రేపు పవన్ కళ్యాణ్ గారు తెలంగాణలో సభ పెట్టడం, ఇది కొంతమంది తెలంగాణ వాదుల్ని అవమానించడమేనని కొంతమంది తెలంగాణ వాదులు మాట్లాడుతున్నారు, తెలంగాణ ప్రజలను అవమానించడమేని ఎలా చూస్తారు మీరు? అదేవిధంగా పెద్ద సినిమా కూడా ఇబ్బందులు పెట్టడం ఖాయం. పవన్ కళ్యాణ్ ఇలాంటివి చేయడం వలన ఎవరి మనోభావాలని గాయపరిచినా కూడా మేము ఏం చేయలేమని చెప్తున్నారు, ఏమంటారు మీరు? అసలు మోకాలకి బోడిగుండికి లింక్ పెట్టడం ఏంటంటే, అసలు వ్యాఖ్యలు చేసింది ప్రొఫెసర్ నాగేశ్వరరావు గారు, వెనక్కి తీసుకుంది ఆయనే. ఆయన అభిమానులు కంప్లైంట్ పెట్టారు, అందరితో అయిపోయిందండి. ఎవరండి పాసం యాదగిరి? ఆయన సినిమా వాళ్ళని రోగిస్టులు ఇట్లు అని మాట్లాడుతున్నారు. సినిమా కార్మికుల్లో ఎక్కువ మంది పనిచేసింది తెలంగాణ ప్రజలే అండి. మీరు ఎవరండి అయ్యప్ప గారు మీరు ఎవరండి పాసం యాదగిరి అంటున్నారు? పాసం యాదగిరి గారు చాలా సీనియర్ జర్నలిస్టు, తెలంగాణ ప్రజలందరికీ కూడా ఆయన బాగా తెలుసు. ఎందుకు అంటే ఒక పూర్తి ఎస్టేట్ విలువలకి కొన్ని మార్గదర్శకాలు ఉన్నాయండి. పత్రికా స్వేచ్ఛలో భావ ప్రకటన స్వేచ్ఛ ఆర్టికల్ 19(1) లో భాగంగా మాట్లాడవలసిన మాటల కంటే కూడా ఆర్టికల్ 19(2) కూడా ఉందండి మనకి. మనం ఏం మాట్లాడాలి, ఎలా మాట్లాడాలి. ఒక వ్యక్తిగతంగా ఒక వ్యక్తిని ఆయన మాట్లాడతారా అండి? పాసం యాదగిరి గారు ఒక మాట అన్నారు, బాలు గారు బూతుపాటలు అన్నారు. సినారే లాంటి కవిమూర్తుల యొక్క పాటల్ని, అంటే సి నారాయణ రెడ్డి గారి అంటే తెలంగాణ మహోన్నతమైనటువంటి కవితలు రాసినటువంటి, కవిత్వాలు రాసినటువంటి, సాహిత్యం మీద తెలంగాణ మాండలికాల మీద కాళోజీ గారు రాసినటువంటి ఎన్నో గేయాలని, చిత్ర గేయాలని పాటలు పాడితే వాటిని బూతు పాటలు అంటావా? అసలు మనుషులు మాట్లాడే మా భాష అంటే మీరు మాట్లాడేది సిగ్గుపడుతుంది సమాజం. బాలు గారు లాంటి గొప్ప గొప్ప మహానుభావులు మాట్లాడినటువంటి, ఎంతో మంది శ్రోతల్ని ఆలాపించినటువంటి గాన గాంధర్వుడిగా పేరుగాంచినటువంటి ఎస్పి బాలసుబ్రహ్మణ్యం గారిని మాట్లాడటం, అలాగే తెలంగాణ పద కవిత పితామహులు ఎంతో మంది
ప్రబంధ కవిత్వాన్ని అలాగే సాహిత్యాన్ని ఇనుమడింపజేసి తెలుగు భాషకి ఖ్యాతి తెచ్చినటువంటి ఎంతో మంది రచయితలు సాంగులు పాడినటువంటి పాలుగారి పాటలు బూతు పాటలు అంటే తెలంగాణ ప్రజలు తెలంగాణ కవుల్ని ఆయన తెలంగాణ కవుల్ని కూడా ఆయన విమర్శించినట్టే అండి. తెలంగాణ కవుల యొక్క స్థాయిని తగ్గించినట్టే అండి. నేను ఒకటే చెప్తున్నానండి, ఈ రోజున మన భారతదేశంలో దేశ భాషలందు తెలుగు లెస్స అలాంటి తెలుగు భాషకి 2 ఉభయ తెలుగు రాష్ట్రాల్లో అనేక మంది కవులు సాహిత్యం రాశారండి. ఆ సాహిత్యాన్ని నువ్వు ఏం మాట్లాడుతున్నావు అర్థమవుతుందా? అసలు జర్నలిస్ట్కి ఉండేటువంటి కనీసం నైతిక విలువలు కూడా లేవు. అసలు బాలుగారి పాటలు పాడినటువంటి పాటల్ని నువ్వు దుయ్య పట్టేవంటే తెలంగాణ కవుల్ని ఆక్షేపించినట్టే, తెలంగాణ కవిత్వాన్ని ఆక్షేపించినట్టే, తెలంగాణ మాండలికాలను ఆక్షేపించినట్టే. అలాగే నైజాం సర్కారు పాటలు పాడినటువంటి ఎంతో మంది మహానుభావులు ఉన్నారు. ఈ రోజున సినిమా కార్మికుల యొక్క కష్టాలని, అలాగే తెలంగాణ వాదులు పడుతున్నటువంటి కష్టాలని ఇప్పుడు గోరేటి వెంకన్న గారు కానీ అలాగే గద్దర్ గారు కానీ వీరు కూడా సినిమా సాహిత్యమే రాశారండి. మరి సినిమా సాహిత్య కళాకారులు అందరూ కూడా తాగుబోతులు, తిరుగుబోతులు. అసలు ఏం మాట్లాడుతున్నాడో ఆయనకు అర్థమవుతుందా? మైక్ పట్టుకుని తాను ఏదో ఫేమ్ అయిపోదామని ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతున్నాడు. అసలు ప్రొఫెసర్ నాగేశ్వరరావు గారికి పవన్ కళ్యాణ్ గారికి అసలు మధ్యలో గొడవలు ఏమైనా ఉన్నాయా? ఆయన ఒక మాట అన్నారు, ఆయనకు వెనక్కి తీసుకున్నారు, ఆయన అభిమానులు కేసు పెట్టారు, అందరితో అయిపోయింది. ఆ గొడవ సమాప్తం అండి. దాన్ని తీసుకొచ్చి రాజకీయ రంగు పులమటం, కులాలు, మతాలు, ప్రాంతాలు, వర్గాలు, విభేదాలు సృష్టించడం అసలు సభ్య సమాజంలో ఉన్నవండి. ఒక జర్నలిస్ట్ అని ముసుకేసుకుని ఏంటి ఈ మాటలు, ఏంటి ఆ భాష ఏంటి? జర్నలిస్టులు అంటే ప్రభుత్వాలకి ప్రజలకి మధ్యగా గద్దర్ గారిని పవన్ కళ్యాణ్ మోసం చేశారని కూడా సదరు జర్నలిస్ట్ గారు అన్నారు, సీనియర్ జర్నలిస్ట్ పాసం యాదగిరి గారు. అదేవిధంగా వాడు వీడు అని కూడా మాట్లాడి చాలామంది ఎలా మాట్లాడుతున్నారంటే ఆయన చాలా పెద్ద మనిషి అండి, ఆయన అందరినీ కూడా అలాగే మాట్లాడతారు కాబట్టి అలా మాట్లాడారు అంటున్నారు యాదగిరి గారు. విలువలు లేని జర్నలిజంని నేను జర్నలిస్ట్ అంటారండి, పచ్చిగా చెప్పాలంటే బ్రోకరిస్ట్ అంటారు. తప్పండి, మీరు ఆ మాటని వెనక్కి తీసుకోండి. తప్పండి, మీరు అనకూడదు, అలా మాట్లాడకూడదు. అలాగండి. నేను ఒక జర్నలిస్ట్ గా వర్క్ చేశానండి. జర్నలిజానికి ఒక నైతిక విలువలు ఉన్నాయి. ప్రతి సమాజాన్ని గౌరవించాలి, ప్రతి వ్యక్తుల్ని గౌరవించాలి, రాజకీయ పార్టీని గౌరవించాలండి. సినిమా కళాకారుల్ని ప్రాణం పెట్టి రాసినటువంటి సాంగుల్ని ఆయన ఏనాడైతే బూతు పాటలు అన్నారో ఆయన మీద నాకు గౌరవం పోయింది. ఒక జర్నలిస్ట్ కి ఉండవలసినటువంటి అర్హత ఆయన కోల్పోయారండి. రైట్. ఇప్పుడు ఏమంటారు? రేపు 2వ తారీఖున పవన్ కళ్యాణ్ గారు ఇక్కడ ఏదైతే సభ పెడుతున్నారో దానికి ఇప్పుడు మొన్న మాట్లాడిన దానికి ఏమైనా సంబంధం ఉందంటారా? పెద్ద మూవీ రకంగా ఆపుతారు. దీని వెనకాల ఏమైనా రాజకీయ పార్టీలు ఏమైనా ఉన్నాయంటారా? అసలు ఏంటంటారా ఆయన మాట్లాడిన మాటలు? తెలంగాణ ఉద్యమం ఇవన్నీ అయిపోయిందండి. తెలంగాణ సాధించుకున్నారు, వాళ్ళ రాష్ట్రంలో వాళ్ళు ఉన్నారు. ఒక ప్రొఫెసర్ చేసినటువంటి వ్యాఖ్యలను వెనక్కి తీసుకున్నారు. అసలు మోకాలికి బోర్డుకి లింక్ పెట్టడం ఏంటి? నేను జర్నలిస్ట్ అని చెప్పి ఎవరైనా అలాగంటాను, ఎవరినైనా అలా తిడతాను అంటే ఇది సభ్య సమాజం సార్. ఇది మన ఇష్టం వచ్చినట్టు తిడతాకి అసలు నాకు చాలా బాధ కలిగింది. నేను ఒక రచయితనండి, నేను ఒక రచయితగా ఉండి నాలాంటి రచయితలు ఎంతో మంది అండి గురువుగా ఆదర్శంగా తీసుకుంటాం. ఇవాళ వేటూరు సుందరరామూర్తి గారికి తెలుగు జాతీయ అవార్డు, ఉత్తమ జాతీయ అవార్డు వచ్చిందండి. జాతీయ అవార్డులు కూడా వదులుకున్నారు తెలుగు భాష కోసం. అటువంటి మహానుభావుల యొక్క సేవలు, వాళ్ళు రాసినటువంటి రచనలు, పాలుగారు పాడితే వాటికి బూతు మాట్లాడుతున్నావు. పవన్ కళ్యాణ్ గారి వ్యక్తిగత జీవితం గురించి మాట్లాడుతున్నావు. తెలంగాణ రజాకారుల ఉద్యమాల గురించి అనేక సాహిత్యం రాశారు. వాళ్ళందరినీ కూడా ఆక్షేపించినట్టే కదండి ఈ రోజున ఆయన మాట్లాడే మాటలు. ప్రతి మాట కూడా ఆయన బూతు మాటలు ఆయన మాట్లాడుతున్నారు. తెలుగు కవులు రచనలు బూతులు కాదండి, ఆయనే బూతు మాటలు మాట్లాడుతున్నారు. జర్నలిస్ట్ ముసుగేసుకుని బూతు మాటలు మాట్లాడుతున్నారు. ఒక జర్నలిస్ట్ అంటే ఒక గౌరవం. జర్నలిస్ట్ అంటే ప్రభుత్వాలకి ప్రజలకి మధ్యగా అనుసంధానంగా ఉండి ప్రజా సమస్యల్ని ప్రభుత్వ పాలక దృష్టికి వెళ్లి వాటిని పరిష్కరించేవాడే నిజమైన జర్నలిస్ట్ అండి. అటువంటి ఇప్పుడు ఆర్టికల్ 19(1) స్వేచ్ఛ అన్నారు. ఆర్టికల్ 19(2) ఏం చెప్తుందో అది కూడా చదవాలిగా. గారు పొన్నం ప్రభాకర్ గారు ఒక ట్వీట్ చేశారంట. పొన్నం ప్రభాకర్ గారు రేపు సభకు వచ్చేటప్పుడు ఆయన క్షమాపణ చెబితేనే సభ జరిగేటట్టుండదు, ఆ తర్వాత మా చేతులు క్షమాపణ చెప్పాలి. పొన్నం ప్రభాకర్ క్షమాపణ చెప్పాలి, ఈయన క్షమాపణ చెప్పాలి. పాసం యాదగిరి గారికి అలా సంబంధం ఏంటి ఈ గొడవలోకి రావడానికి? అసలు ఆయన సంబంధం ఏంటి? ఆయన విషయం ఉందా? తెలంగాణ ప్రజలకి నేలకు ముక్కు రాసి పాసం యాదగిరి గారు క్షమాపణ చెప్పాలి. ఎందుకంటే తెలంగాణ కవులు గతంలో కొంతమంది నేతల దిష్టిగళ్ళు కోనసీమకు తగిలాయేమో అని ప్రజల మనోభావాల్ని దెబ్బతీశారంటున్నారు కొంతమంది కాంగ్రెస్ నేతలు కూడా. ఒకటి సార్,
ఇరుగు దిష్టి, పొరుగు దిష్టి, నా దిష్టి, నీ దిష్టి పోవాలని ప్రతి తల్లి కూడా బిడ్డకు కూడా దిష్టి తీస్తుంది. అలా అయితే దిష్టి తీసిన వాళ్ళందరూ కూడా క్షమాపణ చెప్పాలా? ఎవరైనా సరే పచ్చగా ఉన్నాయి అన్నారు, ఈ రోజున పచ్చగా లేవు అని అన్నారు. దానికి తెలంగాణ ప్రజలు ఎందుకు క్షమాపణ చెప్పాలి? తెలంగాణ ప్రజలు కాదు, తెలంగాణ ప్రజలకు చెప్పాలంటున్నారు. తెలంగాణ ప్రజల్ని అవమానించాడు పవన్ కళ్యాణ్. తెలంగాణ ప్రజలను మోసం చేసినటువంటి ఇటువంటి నాయకులు చెప్పాలి. ఈ రోజున ఉస్మానియా విద్యార్థులు ఎంతో మంది తమ జీవితాన్ని నాశనం చేసుకుని శ్రీనివాస గౌడ్ లాంటి కానిస్టేబుల్ గాని, శ్రీకాంతాచారి గాని ఎంతో మంది బలిదానాలు చేసి, ఆత్మార్పణలు చేసి, జాబులు పోగొట్టుకుని వాళ్ళ జీవితాలు నాశనం చేసుకుని తెలంగాణ సాధించుకుంటే, ఈ రాజకీయ నాయకులు కొన్ని కుటుంబాలు మాత్రమే పరిపాలన చేసి మిగులు బడ్జెట్ లో ఉన్నటువంటి తెలంగాణని లోటు బడ్జెట్ లోకి మార్చి అప్పుల కుప్పలు చేసినందుకు వీళ్ళు తెలంగాణ వాదంతో పేరుతోటి అనేక కుటుంబాలని రెచ్చగొట్టి చావులకి గురయ్యి వాళ్ళు చనిపోతే వాళ్ళ కుటుంబాలకు టికెట్ లేకుండా రాజకీయ పబ్బం గడుపుకుని రాజకీయాల్లో కులాలు ప్రాంతాలు రెచ్చగొడతాను. వీళ్ళు తెలంగాణ ప్రజలకు క్షమాపణ చెప్పాలి. అందులో పాషా యాదగిరి గారు కూడా చెప్పాలి. వీళ్ళంతా కూడా పాషా యాదగిరి గారు తెలంగాణ కోసం కొండగొట్టు ఆంజనేయ స్వామి గారి కోసం 35 కోట్లు ఇచ్చారు. ఎవరు? పవన్ కళ్యాణ్ గారు శాంక్షన్ చేయించారు. అలాగే ఖమ్మంలో ఉండేటువంటి శ్రీజ అని ఒక తెలంగాణ చిన్నారికి క్యాన్సర్ సోకితే ఆయన దాన ధర్మాలు చేశారు, ఆయన వైద్య ఖర్చులు పెట్టుకున్నారు. అలాగే తెలంగాణ జీసస్ అనాథాశ్రయం చేశారు. ఆదిలాబాద్ లో అనేక తండా ప్రాంతాలకి తాగునీటి సమస్య చేశారు. అలాగే బైకర్ హోదా అని చెప్పి ఒక తెలంగాణ క్రీడాకారుడికి సహాయం చేశారు. తెలంగాణలో వరదలు వస్తే ₹1 కోటి సహాయం చేశారు. ఇటువంటి వ్యక్తినా మీరు మాట్లాడింది? తెలంగాణ అయ్యప్ప గారు ఒక మాట వినాలి. ఎక్కడో ఒక దగ్గర ఆదిలాబాదులో ఒక బోరు వేపించినంత మాత్రాన, ఎక్కడో టీటీడీ నిధుల నుంచి ఏదో ఇచ్చినంత మాత్రాన, ఎక్కడో ఒక చిన్న మేలు చేస్తే చాలామంది చేశారటండి. పవన్ కళ్యాణ్ గొప్ప ఏంటి దీనిలో అని మాట్లాడే వాళ్ళు ఉన్నారు. పవన్ కళ్యాణ్కి ఒక ప్రాపర్ గా నిలబడే తత్వం లేదు అని మాట్లాడే దానికి ఏం చెప్తారు? వాళ్ళకి ఒక శ్వేతపత్రం విడుదల చేయండి. మీ జీవితాలు పెట్టుకుని పాషా యాదగిరి గారు 500 గజాలు సైటు ₹1 కోటి తీసుకున్నారు. ఆయన తెలంగాణ ప్రజలకి తెలంగాణలో బలిదానంతో ఆత్మార్పణం చేసుకున్న కుటుంబాలకి ఎంతమందికి ఆయన ఆదుకున్నారు, ఆయన డబ్బు ఎంత ఇచ్చారు, ఒక శ్వేతపత్రం విడుదల చేయమండి. అక్కడికి వచ్చే వాళ్ళకి ఎవరు? పాషా యాదగిరి గారు కాదండి, మీరు పవన్ కళ్యాణ్ గారు ఏదో ఒక ఆదిలాబాద్ తండాలో ఒక డేపిచ్చినంత మాత్రాన గొప్పగా చెప్తున్నారు, ఏదో 35 కోట్లు ఇచ్చినంత మాత్రాన గొప్పగా చెప్తున్నారు. టీటీడీకి సంబంధించి ఏదో వస్తే ఇంత చిన్న చిన్న విషయాలకే గొప్ప అయితే బోళ్ళంత మంది ప్రాణదానాలు చేశారు. వాళ్ళ గొప్ప ముందు పవన్ కళ్యాణ్ ఎంత అంటున్నారు వాళ్ళు? అదే సార్, ఆ ప్రాణదానాలు చేసినటువంటి కుటుంబాలని కేసీఆర్ గారు ఎంత ఆదుకున్నారు, రేవంత్ రెడ్డి గారు ఎంత ఆదుకున్నారు. ఆ కుటుంబాలు ఇప్పటికీ కూడా చిన్న భిన్నం అయిపోయినాయి. ఆ కుటుంబాలను ఆదుకోలేదు. ఆ కుటుంబాలు ఇంకా రోడ్డున పడ్డాయి. తెలంగాణలో అనేక రేప్ కేసులు జరిగినాయండి. వాళ్ళకి ఏం చేశారు? కాళేశ్వరం ప్రాజెక్టు అవినీతి ఉంది, దాని గురించి మాట్లాడమనండి. అసలు తెలంగాణ సమస్యలు వదిలేసి ప్రాంతాల వర్గాల విభేదాలతో కొట్టుకోవడం ఏంటండి? ఇప్పుడు ఇంకొక మాట, మీరు ముఖ్యమంత్రి కాదు, జస్ట్ ఉప ముఖ్యమంత్రి. మీ ఆంధ్రప్రదేశ్లోకి వెళ్ళి నువ్వు రాజకీయం చేసుకో, ఇక్కడికి వచ్చి నువ్వు ఏదో చేస్తామంటే ఊరుకోమంటున్నారు. వాళ్ళకేం చెప్తారు? ఏమండి, దేశం అంతా మనదే, ఈ దేశం మనదే. దేశం అంతా కూడా దేశ సౌభ్రాతృత్వం కలిగిన వాళ్ళం. ఒక తెలంగాణ ఏంటి, ఎక్కడికైనా వెళ్తామండి. కేవలం ఆంధ్రప్రదేశ్ లో ఉన్న జనాన్ని మాత్రమే టార్గెట్ చేస్తూ ఉన్నారు. పేడ బిర్యానీ అని, కుండ బిర్యానీ. మళ్ళీ గ్యాటర్ ఎన్నికల్లో వస్తే ఆంధ్రప్రదేశ్ వ్యక్తులు చాలా మంచి వాళ్ళు, ప్రేమికులు అని. ఈ రోజున తెలంగాణలో ఉండేటువంటి రాజకీయ నాయకులు కూడా టీటీడీలో స్థానం కల్పించి వాళ్ళ టీటీడీ బోర్డు మెంబర్లుగా మనం తీసుకున్నటువంటి సహృదయమైనటువంటి హృదయం కలిగింది ఆంధ్రప్రదేశ్ ప్రజలండి. ఆంధ్రప్రదేశ్ ప్రజలు ఏనాడు తెలంగాణ ఆంధ్రప్రదేశ్ ప్రజలు అని లేదు. ఒకటి గుర్తుంచుకోవాలి మీరు అయ్యప్ప గారు, ఆంధ్రప్రదేశ్ ప్రజలకి తెలంగాణ ప్రజలకి ఎప్పుడు పొరపచ్చాలు లేవు. వాళ్ళు ఎప్పుడు కూడా కలిసే ఉన్నారు. నేతల మధ్య ఏదైనా ఉంటే ఉండుండొచ్చు. ఇక్కడ తెలంగాణ ప్రజలు మాత్రం ఎప్పుడన్నా ఆంధ్రప్రదేశ్ ప్రజల్ని గుండెలోనే పెట్టుకుని చూశారు కదా? ఎప్పుడన్నా ఏమన్నా అన్నారా? అనలేదు కదా సార్. వీళ్ళు రాజకీయం పబ్బం గడుపుకోవాలి. వీళ్ళ జీవితాలు కనీసం ప్రజలు గుర్తించట్లేదు. వీళ్ళు భయపడిపోతున్నారు. అయ్యా మమ్మల్ని ప్రజలు మర్చిపోతున్నారు అన్నప్పుడు ఎవరినో ఒకరు తిట్టాలి. కాబట్టి పాషా యాదగిరి లాంటి వాళ్ళు తన ఉనికిని చాటుకోవడానికి, తన లైమ్ లైట్ లోకి రావడానికి పవన్ కళ్యాణ్ గారిని విమర్శ చేస్తే వస్తామని చెప్పి చేశారు. దానికేమో తెలంగాణ వాదం అని ఇంకోటి ఏవో పులుముతున్నారండి. నేను కూడా చెప్తున్నాను, తెలంగాణ మనది, ఆంధ్రప్రదేశ్ మనది. రెండు కళ్ళు. ఒక తల్లికి పుట్టినటువంటి ఇవన్నీ వద్దనే కదా మా దేశాన్ని, మా రాష్ట్రాన్ని మేము పాలించుకుంటామని చెప్పి తెలంగాణ తెచ్చుకున్నది అంటున్నారు. సార్ మీకు ఒక్కటే చెప్తున్నాను సార్, జనగణమన పాడేటువంటి హక్కు లేదు అలా మాట్లాడిన వాళ్ళకి.
Right. దేశంలో కూడా వింధ్య, సాత్పూర, గోదావరి నదులతోటి సస్యశ్యామలమైనటువంటి ఈ దేశాన్ని మనం ఒక జాతీయ గీతంగా ఆరోపిస్తున్నాం. ఒక ప్రాంతాన్ని, ఒక వర్గాన్ని. భారత రాజ్యాంగం ఏం చెప్తుంది? ఒక ప్రాంతీయవాదం ఉండకూడదు. దేశంలో ఉండేటువంటి ప్రజలందరూ కూడా సమాన దృష్టితో చూడాలి. భిన్నత్వంలో ఏకత్వం, ఏక పౌరసత్వం. ఎక్కడైనా సరే భారతదేశంలో బతికేటువంటి హక్కు భారతీయులకు ఉంది. ఎవరయ్యా ఇప్పుడు జర్నలిస్ట్ అన్నారు, రాజ్యాంగం ఇచ్చినటువంటి స్వేచ్ఛ మర్చిపోయావా? రాజ్యాంగం ఏం చెప్తుంది? దేశంలో ఉండేటువంటి ఏ ప్రాంతానికైనా సరే వెళ్ళి బతికే హక్కు రాజ్యాంగం చెప్తుంది. మరి రాజ్యాంగ విలువల్ని కాలరాస్తూ సొంత ఎజెండా తోటి సొంత మాటలు మాట్లాడి అసలు ఏం మాట్లాడండి? ఆ మాటలు మాట్లాడుతున్నారా? ఆ వయసు తగ్గట్టుగా మాటలు మాట్లాడారు యాదగిరి గారు. రైట్, మీ అభిప్రాయం అర్థమైంది. మళ్ళీ మాట్లాడతాం మీతో. మనతోటి రాజకీయ మీరు ఒక మాట అన్నారు సార్. మీరు ఒక మాట అన్నారు. చెప్పండి. నేను జర్నలిస్ట్ గా కొన్ని విలువలు ఉన్నాయి సార్. ఇస్తా అందరికి సార్. ఒక 5 minutes ఎక్స్చేంజ్ చేద్దాం అందరికి. నేను పదం మాట్లాడా. రైట్, నేను ఆ పదాన్ని మీరు వెనక్కి తీసుకోమన్నారు. నేను వెనక్కి తీసుకోవాలంటే బహిరంగంగా ఆయన సినిమా కళాకారులకి, కవిత్రులకి, రచనలకి అందరికీ కూడా క్షమాపణ చెప్పినప్పుడు నేను నా మాట నేను వెనక్కి తీసుకుంటా. రైట్, మనతోటి మళ్ళీ మాట్లాడతారు. మనతోటి రాజకీయ విశ్లేషకులు, న్యాయవాది బండారు రామ్మోహన్ గారు ఉన్నారు. ఆయనతో మాట్లాడదాం. బండారు రామ్మోహన్ గారు నమస్తే సార్. నమస్తే సార్, ఎలా చూస్తారు గత 2 రోజులుగా 4-5 రోజులుగా ఏం జరుగుతుందో మీకు తెలుసు, మళ్ళీ చెప్పవలసిన అవసరం లేదు. రేపు 2వ తారీఖున పవన్ కళ్యాణ్ గారి సభ కూడా ఒకటి జరగబోతుంది. ఈ నేపథ్యంలో అనేక భావోద్వేగాల మధ్య కొన్ని వర్డ్స్ అయితే పాస్ అవుతున్నాయి. ఎలా చూస్తారు మీరు? లక్ష్మణ గారు, మీకు ఇప్పుడు అయ్యప్ప గారికి, అట్లాగే మాధవి గారికి అన్న మీకు ప్రశ్న ఉంటారు. మీ అందరికంటే సీనియర్. నేను 50 సంవత్సరాలు 75లో మొట్టమొదటి ఇందిరాగాంధీని అప్పటి జాతీయ అధ్యక్షుడు దేవకాంత్ బార్వాణి ఉండేవారు. ఆయన ఇందిరా ఇండియా, ఇండియా ఇందిరా అని ఒక మాట. దానికి వ్యతిరేకంగా నాకు అప్పుడే 18 ఒక చిన్న జనవాక్యం రాస్తే వ్యాసంగా ఉన్నది. ఇది ఆంధ్రప్రదేశ్లో గోరా శాస్త్రి గారు వేస్తున్నారు. 50 నుంచి జనగా ఏమంటున్నారంటే, ఈ గాలి మాటలు మనం మాట్లాడుకుని చర్చ మంచిది, చేస్తేనే మంచి వస్తుంది. మధ్యకి తెలిస్తే కానీ మనం కూడా కాకపోతాం. మనం పద్ధతిలో తెలుగు వాడికి సంస్కారం లేకపోతే మనకు సంస్కారం. ఎందుకని పవన్ కళ్యాణ్ గారు నాగేశ్వర గారి మాటలు ఎన్నిదన్నా కూడా దాని గురించి పట్టించుకోవద్దు, కేసులు పెట్టి వెనక్కి తీసుకుంటాను. దాన్ని అర్థమైందామా లేదా? మనకి గాలి విడిచిపెట్టి అసలు కంటే కొత్తరు ఎక్కువ అన్నట్టు, కంగట్లేని కూడా కత్తికి పట్టినట్టు ఈ ప్రెస్ మీట్లు, ప్రెస్ మీటింగ్లు ఇవన్నీ కూడా ఇంకా మరింత మానిన కాదని చేస్తున్నాయి. కొత్త మంచి తెలుసు పవన్ కళ్యాణ్ మీద అందరూ ఒక్కొక్కరి అభిప్రాయం ఉంటారు. నాకైతే మంచి నాటులు ఇవాళ మంచి చేయడం ఆంధ్రప్రదేశ్ రాజకీయాలు మార్చడంలో 10 ఏళ్ల పీచు తర్వాత 5 ఏళ్ల దాదాపు 7 ఏళ్ల పార్టీ 7 ఏళ్ళు ఎన్నికలు పెట్టిన తర్వాత నిన్నటికి మొన్న 10 ఏళ్ల తర్వాత అధికారులకు రాగలిగిన పరిస్థితి తీసుకొచ్చింది. గేమ్ చేంజర్ గా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజకీయాలు గేమ్ చేంజర్ గా రాష్ట్రం. ఆయన లేకపోతే పసుపచ్చ కాస్త కలిసేది కాదు. రెండింటి మధ్య తెలియకాలం లాగా ఒక రకం త్యాగం చేసి మరీ అక్కడ ప్రభుత్వం తీసుకొచ్చారు. దానిలో ఏ అభ్యంతరం లేదు. ఎన్నోసార్లు గేమ్ చేయాలి డిస్కషన్ కూడా పెట్టారు. మొన్నటి విషయంలో కూడా ఆయన చాలా గుండాగా వివరించాడు. నాగేశ్వర్ గారు మాట్లాడని అడుగు తొక్కనేలా కాలు కడగనేలా అంటారు. నేను కూడా దాదాపు 2025 సంవత్సరాలు విశ్లేషకుంటే అనేక టీవీలో వస్తుంది. ఇవన్నీ నుంచి 4-5 టీవీలో మాట్లాడు. మనం మొదలు అనేటప్పుడు జ్ఞానం ఉండాలి. మనం మాట్లాడేటప్పుడు కొంతవరకు ఆలోచించి మాట్లాడితే ఇట్లాంటి పొరపాటు మాట్లాడే ఆలోచిస్తూ అది చెప్తాను. నాగేశ్వరరావు గారు మాట్లాడిన వెంటనే నేను ఖండించాను. టాప్ స్పీడ్ మాట్లాడడం, మనం లోపల కూర్చోలే కదా, అక్కడ ఎక్కడో మళ్ళీ వెనక్కి తీస్తున్నారు కదా ఆయన. అంటే అక్కడితో కథ ముగియాలి. కానీ స్వామి కంటే స్వామి భక్తి, రాజుకంటే రాజభక్తి చూపించే వాళ్ళు చాలా మంది ఉంటారు కనుక వాళ్ళు ఇట్లాంటి పెంచే ప్రయత్నం చేస్తారు. అందుకని చాలా జనసేన పార్టీ వాళ్ళని కూడా చాలా వరకు కంట్రోల్ పెట్టిండు. ఇది సరైనది కాదని ఆయన హెచ్చరించారు. మంచిది కాదు, మనం కార్యక్రమం ఫోన్ చేయకండి, ఇంకేయడం అని చెప్పేసుకున్నారు. దానికి అక్కడితో ముగించాల్సి సరిపోతుంది. కానీ తర్వాత ప్రెస్ క్లబ్లు, మీటింగ్లు, పార్టీ కానీ ధోరణి అటువంటిదే. ఆయన అంతకంటే నేను 10 కానీ నాకు అనలేను, కానీ సమస్య లేదు. ఆరే పోరే అనడం, వయసు పెద్ద అయినా ఎవరిని పడితే వాడిని అయ్యపోయాను కరెక్ట్ కాదు, ఏకపడిన ప్రయోజనం అంతకంటే. ఇప్పుడు చెప్పే విషయంలో పట్ట ఉంటే సరిగ్గా మాట్లాడతాం కదా. ఆయన మాట్లాడు, ఆరు వీడు ఎందుకు మాట్లాడాలి, ఆరే పోరే ఎందుకు మాట్లాడాలి, తప్ప అంటుంది. కొత్తగా ఆ మీటింగే తప్ప అంటారు. ఒకటి. రెండోది, అది విడిచిపెట్టి ఏం చేశారు? ఇప్పుడు ఆయన భూమికి అప్లై చేశాను పవన్ కళ్యాణ్ మీద పెద్ద ఎత్తున ఇవాళ చేశాను. నేను పటేల్ పడ్డవాడి వ్యవస్థ నుంచి చెప్తున్నాను. పక్క తెలంగాణ వాడు. తెలంగాణ వాదం వేరు, తెలంగాణ వాదం కోసం ఇట్లాంటి తిట్టు మాట మాట్లాడబోయేస్తారు. దాని గురించి పూర్తి ఎంక్వైరీ చేస్తే ఏమైంది? మనకు FTL లెవెల్లో ఉన్న భూమి కొన్నారు. చాలా మంది కొట్టుకుంటారు. FTL భూమి పట్టా భూమి
నేను రెవెన్యూ వ్యవస్థలో కీలకమైన అన్ని సంస్కరణలు చూసినవాడిని చేసినవాడిని కానీ చెప్తున్నాను. స్పష్టంగా అంటే మన ఎఫ్టీఎల్ భూమి ఎవరైనా కొనొచ్చు, దాన్ని అందులో నిర్మాణాలు చేయాలంటే నాగార్జున లాగానో లేకుంటే ఇతర చాలా మంది చెప్తారు ఎందుకంటే కూలగొట్టింది కనుక అంటారు. ఎన్కన్వెన్స్ నిర్మించుకోలే ఆయన వ్యవసాయం చేస్తున్నారు, తప్పు కాదు. అంటే భూమి కొనుక్కొని దాన్ని అనుభవించడం తప్పు కాదు. అసలు ఎఫ్టీఎల్ కు వీటికి కొందరికి మనకు జర్నలిస్ట్ కూడా అవగాహన లేదంటున్నారే స్పష్టంగా చెప్తున్నారు. అసలు గుంటలకు కుంటలకు తేడా తెలుస్తలేదు. చాలా మంది జర్నలిస్ట్ ఇప్పుడు ఏమంటున్నారంటే గుంటలు వాళ్ళు గుంట అంటే అందులో బూత్ పాఠం, కొద్ది అనే మాట తెలంగాణలో బూత్ పాఠం. గుంట ఇప్పుడు గుంటలు అంటున్నారు, 3 ఎకరాల 6 కుంటలు అంటున్నారు. గుంటలు ఏం కాదమ్మా, గుంటలు ఉంటుంది. గుంట పార్టీ గుంట 1 ఎకరం, అక్కడ సెంట్రల్ లెక్క, ఇక్కడ మన ఎకరాల లెక్క, మన గుంటల లెక్క, అట్లాగే రాయలసీమ ఒకటి దిగాల లెక్క ఉంటుంది. ఒక్కొక్క దగ్గర ఒక్కో లెక్క ఉంటుంది. కనుక ఇవాళ ఆయన భూమి కొనుక్కునేదాన్ని వివాదం చేయబోయింది, అది పూర్తిగా అసత్యమని చేరిపోయింది. పవన్ కళ్యాణ్ నిజాయితీగా భూమి కొనుక్కున్నారు, ఆ భూమి గురించి హక్కున్నాయి. ఇక సభ గురించి మాట్లాడతారు. దేశంలో ఎక్కడైనా మొన్నటిదాకా జమ్మూ కాశ్మీర్ లో ఒకటి ఉండే 370 ఆర్టికల్ అది కాకముందు నేను న్యాయవాదిగా ఎన్ని చట్టాలు చేసినా కూడా ఎక్సెప్ట్ జమ్మూ కాశ్మీర్ అని రాసుకునే వాళ్ళక. ఇప్పుడు అది లేదు కదా. జమ్మూ కాశ్మీర్ తో సహా ఎక్కడైనా ఒకటే చట్టం అమలవుతుంది. ఇప్పుడు ఒకనాడు జమ్మూ కాశ్మీర్ కు ప్రధానమంత్రి ఉండేవాడు, వజీర్ ఆజం అనేవాడు. అది పోయింది, తీసేసి ఆఖరికి ఇప్పుడు జమ్మూ కాశ్మీర్ 2 కేంద్రపాలిత ప్రాంతాలకు వెళ్ళిపోయింది. ఇవాళ 29వ రాష్ట్రానికి తెలంగాణ ఏర్పడి 25 రాష్ట్రాలు మిగిలినాయి. ఆ ఒక రాష్ట్రం 2 రాష్ట్రాలకు అయిపోయింది. కనుక జమ్మూ కాశ్మీర్ ద్వారా మన భారతదేశ పౌరులు ఎవరైనా భూమి కొనుక్కోవచ్చు, నివాసం ఉండే హక్కు ఉన్నది, సమస్య లేదు. సభలు పెట్టే హక్కు కూడా ఎవరికైనా రాజ్యాంగ ప్రకారం మార్చుకుందాం. పవన్ కళ్యాణ్ వ్యక్తిగతంగా నాకు శత్రువు అయితే నేను రాజ్యాంగం విడిచిపెట్టి మాట్లాడలేను కదా. అందుకనే ఇవాళ పవన్ కళ్యాణ్ సభ పెట్టుకోవడం పూర్తి హక్కు ఉన్నది. ఎందుకు ఈ సమయ సందర్భం అనే సమస్య వస్తున్నది, అది అక్కడి నుంచి మాట్లాడాలి. ఎక్కడైనా చేసుకోవచ్చు. తెలంగాణ ప్రజలు ఆనందంగా సంతోషంగా జయ హై తెలంగాణ అనుకుంటే తెలంగాణ అవతరణోత్సవం అనుకుంటే ఆంధ్రప్రదేశ్ లో అవతరణోత్సవం లేని పరిస్థితి ఉన్నది. ఇవాళ చూస్తున్నాం కదా. 53లో అక్టోబర్ 1 నాడు ఆంధ్ర మద్రాసు రాష్ట్రం నుంచి విడిపోతే వాళ్ళు ఇప్పుడున్న ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఆల్మోస్ట్ కానీ ఇప్పటికి అక్టోబర్ 1 పోయింది. తర్వాత విశాల ఆంధ్రాని విశాల ఆంధ్రప్రదేశ్ ఏర్పాటు చేసుకుంటే నవంబర్ 1 చేసుకోలేకపోతున్నాం. చివరికి ఎక్కడికి వచ్చింది జూన్ 2 అసలు చేసుకునే పరిస్థితి లేదంటున్నారు. ఈ 3 లేకుండా ఇలా ఆంధ్రప్రదేశ్కి అవతరణ దినోత్సవం లేని సందర్భంలో తెలంగాణకు మంచో చెడ్డో తెలంగాణ ఇప్పటి తెలంగాణ ఎప్పుడు లేదు. ఇవాళ నేను పొద్దున్న నుంచి చరిత్ర పాఠం చెప్తున్నాను. తెలంగాణ రాష్ట్ర అస్తిత్వము, చరిత్ర, సంస్కృతి నేను వాళ్ళ పొద్దు నుంచి 4 టీవీలో మాట్లాడాను. పక్కన చెప్తున్నాను. తెలంగాణ ప్రజలు సెంటిమెంట్ పోరాటం కాదు, అస్తిత్వ పోరాటం. ఈ అస్తిత్వ పోరాటం ఎప్పుడు భంగం కలిగింది తెలంగాణ ప్రజలు తిరుగుబాటు ఒకటే కాదు, ధిక్కార స్వరం కూడా ఉంటుంది తెలంగాణ ప్రజలు. కొందరు ఉంటారు వ్యక్తులు పాత మీద ఎక్కువ మాట్లాడదలుచుకోలేదు. అట్లాంటి వాళ్ళు మాట ఖండిస్తున్నాను కదా. ఏమంటా అంటే తెలంగాణ ప్రజలు ఎప్పుడైనా కూడా అన్యాయం ఎదిరించిన వాడు, అందుకని అన్యాయం ఎదిరించిన వాడు నాకు ఆరాధ్యుడని కావాల్సిన ఇంకా ఇంకపోతే మనకు పోతనం వచ్చింది. ఏమన్నారు, నా కవితా కన్యలకు పడుపు కొరికి అమ్ముకోలేను, నేను రాజుకు అంకితం ఇవ్వను అని ఇంకా పిలిపించుడు మనకు పరవశం నచ్చింది. అట్లాంటి మహానుభావులు, కవులు, కళాకారులు ప్రాంతం ఏమంటుంటే తెలంగాణ అనే పదానికి అర్థం లేదని మాట్లాడిన వాడు ఎక్కడ ఉంది. అటువంటి చరిత్ర నేను నిన్న 4 వీడియోలు కూడా చేశాను. బక్కి నరసింహన్ ఇక్కడ ఆయన పోయి అక్కడ ఏం మాట్లాడిండు, తెలంగాణ మహానాడు అని తెలుగుదేశం మహానాడు ఏం మాట్లాడిండు, తెలంగాణకు చరిత్ర లేకపోమంటారు. అంటే చరిత్ర ఆయన తెలియదు కానీ మొత్తం చరిత్ర లేకుండా పోలే కదా. త్రిలింగ దేశం ఉంది. త్రిలింగ దేశంలో అసలు నిజంగా చెప్పాలంటే నైజాం కాదు, అంతకు ముందు శాతవాహనులు అట్లా కాకతీయులు పాలించిన రాజ్యం ఎంత ఇటు మన శ్రీశైలం అట్లాగే కాళేశ్వరము, ద్రాక్షారావు మధ్యలో ఉన్నాయి 3 ప్రాంతాలు కలిపి ఇటుపక్క అటుపక్కల మొత్తం రాష్ట్రాన్ని త్రిలింగ దేశంగా భావిస్తాం. మనం త్రిలింగ పోయి తెలుగు పోయి తెలంగాణ అయింది అంతే కదా. తెలంగాణకి అర్థమైనది మాట్లాడే వాళ్ళు ఏం చేద్దాం మనం మరి. అందుకని ఇట్లాంటి వాళ్ళు కుక్కమూతి కింద చాలా మంది వస్తారు పోతారు. అందుకని జూన్ దాకా చంద్రబాబు నాయుడు గారు కూడా మంచి ప్రకటన చేసింది. బక్కి నరసింహుడు ఆయన అసలు ఎన్నికైందే ఇక్కడ తెలంగాణ నుంచి ఆయన ఒక పోరెట్ మీద సభ్యుడికి ఎక్కారు. తెలంగాణకు అధ్యక్షుడు లేడు, ఒక కార్యదర్శి లేడు, ఒక పార్టీ లేదు తెలుగుదేశానికి. అటువంటి ఆయన గౌరవం ఇచ్చి తీసుకెళ్తే ఆయన ఏం మాట్లాడిండు అంటే స్వామి భక్తి రాజభక్తి దుర్మార్గం అంటున్నారు. దానివల్ల చంద్రబాబు నాయుడు ఇద్దరిని అభినందిస్తున్నారు. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఈ విషయంలో బక్కి నరసింహులు మాత్రం వెనక్కి తీసుకోవాలి, సమస్య లేదని మాట్లాడిండు. పవన్ కళ్యాణ్ గారు కూడా నాది ప్రభుత్వ నాయకుడి మీద ఈ తప్పుడు ప్రచారం చేయకండి, అయితే ఇది అయిపోయింది అని ఒప్పుకున్న తప్పు, సమస్య లేకపోమన్నాడు. ఈ 2 అయిపోయింది. అయిపోయిన అధ్యాయాన్ని మొదలుపెట్టింది మీరన్న తెలంగాణ గెలిచిన పేరు మీద వీళ్ళు రకరకాల వాళ్ళు ఎవరి తప్పం వాళ్ళు కలుపుతున్నారు. కానీ ఇక్కడ ఏమైతుందంటే తెలంగాణలో రేపు పొద్దున జిహెచ్ఎంసీ ఎన్నికలు రాబోతున్నాయి. ఈ సర్ప్రస్ రేపు పూర్తిగా కానీ దానికోసం ఇదంతా రాజకీయం అంటున్నాను. అసలు సంగతి అక్కడ ఉన్నాయి.
కనుక ఇక్కడ ఏమవుతుందంటే కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉంది రాష్ట్రంలో, టీఆర్ఎస్ ప్రతిపక్షాలు ఉంటాయి. ఈ రెండింటి మధ్యన బీజేపీ కూడా పొందుకొని పార్లమెంట్ సీట్ చేసింది. అవునా 8 అసెంబ్లీ సీట్ సాధించుకున్నది. పోయినసారి 2021 ఎన్నికల్లో ఇదే బీజేపీ 48 సీట్లు గెలిచింది. ఏది టీఆర్ఎస్ పార్టీలో. అప్పుడు ఎవరికి పవన్ కళ్యాణ్ గారు నా తెలుగుదేశం గారు ప్రజలు తలుచుకుంటే ఎవరైనా అధికారులు గెలిపిస్తారు. కానీ ఇప్పుడు ఏంటంటే జిహెచ్ఎంసీ ఎన్నికలను బాగా చేసుకొని 3 పార్టీలు నాశనం అవుతున్నాయి అంటారు. జూబ్లీ ఎన్నికల్లో తెలుగుదేశం జెండాలు కనపడంగానే ప్రజలు తిరస్కరించారు. కానీ అప్పుడు వెంటనే ఏం చేసిండ్రు, బీజేపీ పార్టీ తెలుగుదేశం వాళ్ళని రిక్వెస్ట్ చేసింది కొంచెం రాకండి. జనసేన కానీ తెలుగుదేశం కానీ స్పేస్ ఉందా లేదా నేను అయ్యప్ప గారు మనం నిర్ణయించేది కాదు, తెలంగాణ ప్రజలు నిర్ణయించారు. కానీ విజయ్ గెలుస్తారని వాళ్ళు అనుకుంటున్నా. మేము కూడా తప్పు మాట్లాడాలి, తప్పే. నిజంగా విజయ్ గెలుస్తారని నేను అయ్యప్ప గారు వచ్చిన మేము కూడా తప్పు చేసినాం. అటువంటి అప్పుడు ఇక ప్రజల నిర్ణయం కాదు, తప్పు కాదు, తప్పు మేమే కరెక్ట్ అనలేము కదా మేము. ఇక్కడ కూడా ఏమైందంటే తెలుగుదేశానికి క్యాడర్ ఉంది, లీడర్ లేదు తెలుగుదేశం పార్టీ. అట్లాగే జనసేనకు కూడా క్యాడర్ ఉంటే ఉండొచ్చు, మాధవరెడ్డి లాంటి వాళ్ళు కొందరు ఉంటారు, కాదంటలేదు. కానీ వాళ్ళకి సంస్థాగత నిర్మాణం లేదు. సంస్థాగత నిర్మాణం లేని పార్టీ కూడా చాలా ముందరపడి సందర్భాలు ఉన్నాయి. ఒకనాడు తెలుగుదేశం పుట్టినప్పుడు సంస్థాగత నిర్మాణం ఎక్కడి, తర్వాత రకరకాల సంస్థాగత నిర్మాణంలో అవసరం. జనసేన కూడా మొదట సంస్థాగత నిర్మాణం అయింది. ఆంధ్రప్రదేశ్ బ్రహ్మాండమైన మంత్రులు 21 మంది ఎమ్మెల్యేలు, 2 ఎంపీలు. అయితే రామ్మోహన్ గారు, ఏదైతే రేపు గన జనసేన సభ జరిగితే మంత్రి పొన్నం ప్రభాకర్ గారు చెప్పారు కంపల్సరీ పవన్ కళ్యాణ్ క్షమాపణతో స్టార్ట్ చేయాలని. అదేవిధంగా ఏదైతే పెద్ద మూవీ ఉందో దాన్ని ఆపితే మాకు సంబంధం లేదు, అది ఆపే అవకాశాలు కూడా ఉన్నాయని చెప్తున్నారు. ఎలా చూడాలంటారు? పొన్నం ప్రభాకర్ కూడా చాలా వివాదాస్పదలు అవుతుంది. మన విధంగా బండి సంజయ్ కేసులు ఏం మాట్లాడిన ఆయన, బండి సంజయ్ కొడుకు కేసులు ఏం మాట్లాడిన ఆయన అని మీరు అంతా ఒకటే కులం కదా, మీరు కాంప్రమైజ్ చేసుకొని తీరానికి వెళ్ళగట్టింది తప్పు కదా. మీరు డబ్బులు చేసుకొని అన్నట్టు కదా, తప్పు కదా. నేను అందుకే అంటున్నాను, ఇప్పుడు ఈ నాయకులు మాట్లాడేటప్పుడు జాగ్రత్తగా అడుగు నొక్కనేలా కాలు కడగలేదంటే మాట్లాడేది ఎందుకు వెనక్కి తీసుకోవడం ఎందుకంటున్నాను. అందుకని కొంచెం వ్యక్తిగతంగా నేను పోను. అయ్యన్న పాత్ర గారు మనం అయ్యప్ప గారు అన్నారు, కానీ నేను ఏమంటే వ్యక్తిగతంగా పోనంటున్నాను. ఎవరు అందరూ చూస్తున్నారు, తప్పగా ఉన్నా అప్నా కారణం ప్రజలు చూస్తుంటారు. ఎవరు ఏం మాట్లాడుతున్నారు, రేపు ఎవరు ఏం చేస్తున్నారు, ఎక్కడికి వస్తాను మీరు అందరూ. రేపు సభ జరుపుకునే హక్కు పవన్ కళ్యాణ్ పూర్తిగా ఉన్నది. ఆయన ఆదరిస్తారా లేదా తెలంగాణ సమాజం నిర్ణయిస్తుంది, నేను మీరు ఒక్కరు నిర్ణయించేది కాదు అంటున్నా. ఒకటి. రెండవది, రేపే ఎందుకు సభ జరుపుకున్నారంటే అది కూడా చెప్తారు. రాజకీయ కారణాలు ఏంటంటే రేపు బీజేపీ కూటమి ప్రభుత్వం అక్కడ కూటమి ఉంది కనుక ఇక్కడ కొంచెం పనిచేద్దాం అనుకుంటున్నారు. గతంలో విఫలమైనది కూడా. తెలుగుదేశం పార్టీ భిన్నమైన శత్రువులతో జతకట్టలేదా? ఇక్కడ జనసేన కూడా చాలా బీరాలు కలిసి ఇక్కడ పేలైన సందర్భాలు చూడలేదా? మనం గతంలో ఇదే తెలుగుదేశం పార్టీ ఆగప శత్రువు అయిన అంటే టీఆర్ఎస్ టీడీపీకి 2 కళ్ళ సిద్ధాంతం వల్ల కూడా టీఆర్ఎస్ 2 మహాకూటమి 2009లో జతకట్టలేదా? చూడలేదు. 2018 వచ్చేవరకల్లా కాంగ్రెస్ లోనే తెలుగుదేశం జతకట్టలేదు, చూడలేదా? కనుక తెలంగాణ వచ్చిన తర్వాత కూడా ఆనాడు 15 సీట్లు మన అసెంబ్లీలో టీడీపీకి వచ్చినాయి, 5 సీట్లు మిత్రపక్షమైన బీజేపీకి వచ్చినాయి. వాళ్ళు ఇద్దరు విడిపోతే ఏమైనా బీజేపీకి ఒకటే మిగిలింది, తెలంగాణ తెలుగుదేశం 2 వచ్చినాయి 2018 వచ్చాక. రాజకీయాలు వేరే ఎవరొక మాట చెప్తాం. ఇప్పుడు జిహెచ్ఎంసీ ఎన్నికలు ఆధారం చేసుకుని 3 పార్టీలు నాటకం వస్తున్నాయి అంటారు. 3 పార్టీ నాటకం. బీజేపీ ఇటేమో పవన్ కళ్యాణ్ అండ తీసుకోనో లేకపోతే తెలుగుదేశం అండ తీసుకొని గెలుద్దామని చూస్తున్నది. కానీ వాళ్ళు దానివల్ల నష్టపోతారు అంటున్నాడు. నిజంగా చెప్పాలంటే వాళ్ళు రావద్దు అంటే తెలుగుదేశము జనసేన తెలంగాణ రాజకీయాల్లో ఎవరి పక్షాన్ని చేస్తారో ఆ పక్షం నష్టపోతారు. అంటే వాళ్ళ మీద వ్యతిరేకత లేదు. ఖచ్చితంగా ఆంధ్రప్రదేశ్ లో సమర్పిస్తున్నా వాళ్ళ మంచి చెడు చేసుకుంటారు. అక్కడ అధికారంలోకి వచ్చినప్పుడు ఇక రివరవల్ ఆడుతూ తెలంగాణలో ఏం చేసేద్దామని చేస్తే కేసీఆర్ గతంలో చేసిన తప్ప వీళ్ళు చేస్తున్నారు. కేసీఆర్ గారు జాతీయ పార్టీ అని తోట చంద్రశేఖర్ అక్కడ పార్టీ అధ్యక్షులు పెట్టడం, ఇంకేదో మహారాష్ట్ర పెట్టడం. ఏమైంది? ఉట్టికేకర్ స్వర్గానికి ఒకటి కింద పడిపోయి అయిపోయింది. చూసాను కదా, అహంకారం అందిస్తూ ఓడిపోయింది. నేను స్పష్టంగా చెప్తున్నాను, తెలంగాణ వాదం వేరు, తెలంగాణ ప్రజల వాదం వేరు, ఈ నాయకుడు చేసే జిమ్మిక్కులు వేరు అంటున్నాను. ఈ జిమ్మిక్కుడు తెలంగాణ ప్రజలు ఎన్నో నమ్మరు. నాయకుడు అవసరమైతే కొందరు డాక్టర్ కింద దొరికి ఒక మాట చెప్తాను. పెద్ద సినిమాకు ఈ సినిమా పెద్ద సంబంధం ఉండదు. కానీ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఈ సినిమా యాక్టర్ల మీద గతంలో అల్లు అర్జున్ అరెస్ట్ చేసినప్పుడు చూస్తున్నా కాంగ్రెస్ పార్టీ వైఖరి కూడా చాలా గమ్మత్తుగా ఉన్నది. ఇప్పుడు దీన్ని ఈ ఎపిసోడ్ అంతా కూడా కాంగ్రెస్ ఉపయోగించుకుంటున్నది. కానీ బీజేపీకి అర్హత వ్యవహరించాలి. వాళ్ళు అండ తీసుకుంటే ఎప్పుడైనా జిహెచ్ఎంసీలో గెలుస్తామనుకుంటే వీళ్ళకున్న తెలంగాణ సమాజంలోనే వేరే వ్యతిరేకిస్తున్నది. పవన్ కళ్యాణ్ పట్ల ఉన్నది, అట్లానే ఇటు పక్కన తెలుగుదేశం పట్ల ఉన్నది. కనుక ఈ 2 వ్యతిరేకతలు రేపు పొద్దున బీజేపీకి నష్టం చేస్తాయంటున్నా. బీజేపీకి సొంతంగా పోటీ చేస్తే మొన్న 45 సీట్లు వచ్చినారు, ఇంకా 65 సీట్లు 100 సీట్లు రావచ్చు. 3 కార్పొరేషన్ అయినాయి కదా. ఇప్పుడు ఈ రాజకీయ కోలాటంలో
పవన్ కళ్యాణ్, నాగేశ్వరు, ఈ ప్రెస్ ఈ లొల్లంతా వద్దు, మనం అందిరిపోద్దని నేను అంటున్నాడు. Right. చక్కర్లో మనం పోవద్దు అన్నట్టు. రైట్ మీ అభిప్రాయం అర్థమైంది. మళ్ళీ మాట్లాడుతుంది సార్. మనతోటి రాజకీయ విశ్లేషకులు పాపిరెడ్డి గారు కూడా ఉన్నారు, ఆయనతో మాట్లాడదాం. పాపిరెడ్డి గారు నమస్తే సార్. నమస్కారం సార్, జరుగుతున్న పరిణామాలను ఎలా చూస్తారు పాపిరెడ్డి గారు ప్లీజ్? ఇప్పుడు లక్ష్మీనాథ్ గారు ముగ్గురు మాట్లాడారు, మాధవరెడ్డి గారు, అయ్యప్ప గారు, మండల రామ్మోహన్ గారు. విషయం ఏంటంటే ఎందుకు ఇంత ఉలికిపాటు జరుగుతున్నది? మీ ఇద్దరికి, మాధవరెడ్డి గారికి అయ్యప్ప గారికి ఒకటే ప్రశ్న అడుగుతాడు. నాగేశ్వరరావు అనే ఒక వ్యక్తి, మామూలు వ్యక్తి, ఒక జర్నలిస్ట్. ఆయన మధ్య చెడ్డ, ఆయనకు విలువ ఉన్నదా లేదని తర్వాత ఆయనకి ఏం ఇన్ఫర్మేషన్ ఉన్నది లేదా, అబద్ధం ఆడిందా లేకపోతే కుమ్ముక్కైందా, ఇవన్నీ వేరే విషయం. కానీ ఒక మాట మాట్లాడిన తర్వాత ఆంధ్రప్రదేశ్ అనే ఒక రాష్ట్రంలో జనసేన పార్టీలో అంత పెద్ద రియాక్షన్ ఎందుకు వచ్చిందో మీరు చెప్పారు. నాకైతే అర్థం. ఎందుకంటే ఒక జర్నలిస్ట్ గా, ఒక అనలిస్ట్ గా ఆయనకున్న సమాచారం ప్రకారం కొన్ని విషయాలు మాట్లాడుతుంటాడు. మాట్లాడినంత మాత్రాన అదెంత పెద్దగా ఏదో జరిగిందనో లేకపోతే దాని మీద ఇంత కేసులు పెట్టడం ఇదంతా ఎక్కడి నుంచి మొదలైందంటే ఇది నా ఉద్దేశంలో మాత్రం జనసేన పార్టీ నాయకులు ఏదైతే రియాక్షన్ ఉన్నదో ఆ రియాక్షన్ ఒక స్టేజ్ దాటిపోయి అది ఎక్కువైంది కాబట్టి ఇది జరుగుతుంది. ఒకటి. రెండోది, అయ్యప్ప గారు చాలా విషయాలు మాట్లాడారు. ఒకటి ఏంటంటే వినపడుతున్నది కానీ మాట్లాడింది లక్ష్మీనాథ్ గారు కంటిన్యూ చేయండి. వినిపిస్తుంది సార్. వినబడుతుంది, కంటిన్యూ చేయండి. ఒక విషయం అండి, ఇప్పుడు భారతదేశంలో ఏ ప్రాంతంలో ఎవరైనా పోయి ఉండొచ్చు, పార్టీలు పెట్టొచ్చు, ఏదైనా చేయొచ్చు. నేను అయ్యప్ప గారు, మాధవరెడ్డి గారు ఒకటే సూటి ప్రశ్న ఒకటే అడుగుతున్నా. ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి, తెలంగాణ రాష్ట్రానికి నదుల నీటి పంపకాల విషయం ఉన్నది బాగా. నేను చెప్తా అసలు విషయం తెలంగాణకు వస్తున్నా. మీకు కొన్ని విషయాలు అర్థం కాదు. తెలంగాణ వాళ్ళు ఎందుకు మిమ్మల్ని ఒక విధంగా అట్లా చూస్తారు, ఎందుకు మిమ్మల్ని ఒప్పుకోరంటే, ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు ముఖ్యమంత్రి గారు కృష్ణా వాటర్ మీద డిస్ప్యూట్ ఉన్నది పెద్ద ఎత్తున నడుస్తుంది. అది ఇప్పుడు కృష్ణా అది దాని బోర్డులో కూడా కేసులు నడుస్తున్నాయి. రెండు రాష్ట్రాల మధ్య కూడా సయోధ్య లేదు. ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు ఎవరికి సపోర్ట్ చేస్తాడు? ఆయన ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి కాబట్టి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని సపోర్ట్ చేస్తాడు. నాకు ఆన్సర్ కూడా ఎక్కర్లేదు. నేనే క్వశ్చన్ చేస్తాను, నేను ఆన్సర్ చెప్తాను. అటువంటిప్పుడు తెలంగాణకు వచ్చి పవన్ కళ్యాణ్ గారు పార్టీ పెట్టి ఏం చేస్తాడు అంటే, మీరు కూడా మా నీళ్ళని దోసుకుపోతాం, ఈ 2014 వరకు కూడా దోసుకున్నాం, నదుల నీళ్ళని కూడా ఇప్పుడు కూడా దోసుకుంటాం కాబట్టి మేము పార్టీ పెడతామంటాడు. వచ్చి ఏం చేస్తాడు ఇక్కడ? ఏది వాట్ ఈస్ దిస్ పర్పస్? ఇంకొకటి, రెండోది ఏంటంటే, ఆంధ్ర నాయకత్వంలో ఉన్న ఏ పార్టీ కూడా తెలంగాణకు వచ్చి ఇక్కడ రాజకీయాలు చేసినా, రాజకీయ పార్టీలు పెట్టినా ఇక్కడ జనాలు ఒప్పుకోరు, నమ్మరు. జనాల యొక్క రియాక్షన్ చాలా తీవ్రంగా ఉంటుంది. మీకు ఇప్పటికే అర్థమై ఉంటే 2014 వరకు జరిగింది ఏంది, తర్వాత ఏం జరుగుతుంది. చాలా మాట్లాడి ఎంతో మంది చచ్చిపోయారు. మేము చెప్తాను, నేను తెలంగాణ ఉద్యమంలో నేను ఫస్ట్ నుంచి ఉన్నాం. నేను 20 ఏళ్ళు కొట్లాడినా. నేను ప్రొఫెసర్ను కాకతీయ యూనివర్సిటీలో పనిచేసిన. నేను వరంగల్ జాగ్ చైర్మన్. నాకు తెలుసు ఉద్యమం గురించి. చాలా మంది మా దగ్గర ఆత్మహత్యలు చేసుకోవడానికి కారణం ఈ ఆంధ్ర పరిపాలకులు, ఆంధ్ర నాయకులు, ఆంధ్ర మీడియా, ఆంధ్ర మేధావులు. మీరు అనేక విధాలుగా భయపట్టించి మమ్మల్ని డిమోరలైజ్ చేయడానికి ప్రయత్నం చేసినప్పుడల్లా కూడా కొంతమంది చచ్చిపోయారు. మీకు కాకపోతే అప్పుడున్న ఒక మూమెంట్లో ఉన్న ఒక 10 సంవత్సరాల పేపర్ ఇది అంతా తిరిగేది, అంత కనబడుతుంటది. అక్కడ మీరు ఒక నెగటివ్ స్టేట్మెంట్ తెలంగాణ రాదంటే 10 మంది చనిపోయారు. నాకు తెలుసు. నా చేతుల్లో నేను ఎంతో మందిని ఎంజిఎం అంటే మహాత్మా గాంధీ మెమోరియల్ హాస్పిటల్, జనరల్ హాస్పిటల్ ఉంటే ఆ మార్చిలోనే కొంతమంది శవాలను నేను మోసుకొని పోయినా. కాబట్టి ఒకటి, అయ్యప్ప గారు మీరు మాట్లాడేటప్పుడు జాగ్రత్త మాట్లాడు. తెలంగాణ విషయం ఇప్పటికి కూడా సెంటిమెంట్స్ ఏం తగ్గలేదు. కొందరు రాజకీయ నాయకులు అమ్ముడు పోయినంత మాత్రాన ఎవరో లంగలు దొంగలు ఉన్నా మాత్రం మీ ఆంధ్ర కూడా ఆ పార్టీ వాళ్ళు ఉన్నారు. కానీ ఇప్పటికి కూడా తెలంగాణ గురించి కానీ, తెలంగాణ ఇప్పుడు మీరు సినీ ఇండస్ట్రీ గురించి చాలా గొప్పగా మాట్లాడేది కదా. సినీ ఇండస్ట్రీ తెలంగాణకి ఏం చేసింది? ఇప్పుడు మీరు హిందీ వర్కర్స్ గురించి మాట్లాడుతున్నారు. ఏదో మాధవరెడ్డి మాట్లాడినట్టు ఏదో లైట్ బాయ్, టిఫిన్ పట్టుకొచ్చే బాయ్లు ఉంటారు. ఎందుకంటే ఆంధ్ర నుంచి వస్తే రేట్లు ఎక్కువ కాబట్టి ఇక్కడ పెట్టు. ఎంతమంది సినీ ఇండస్ట్రీలో తెలంగాణ వాళ్ళు ఉన్నారు, ఎంతమంది ప్రొడ్యూసర్స్ ఉన్నారు, ఎంతమంది డిస్ట్రిబ్యూటర్స్ ఉన్నారు, ఎంతమంది హీరోయిన్లు ఉన్నారు, ఎంతమంది హీరోలు ఉన్నారు. ఎంత బాగా ఉన్నది. ఇప్పటి కూడా ఆంధ్ర రాష్ట్రం విడిపోయిన తర్వాత, అయిపోయిన తర్వాత కూడా మీ పవన్ కళ్యాణ్ 2-3 విషయాలు బాగా చెప్తారు. ఎందుకు అది పడిగట్టు, అది అందరికి అదొకటే చెప్తున్నారు. ఆదిలాబాద్ పోయిండు, లేకపోతే ఖమ్మంలో ఏదైంది. ఇప్పుడు ఇవాళ పవన్ కళ్యాణ్ గారు నటించిన సినిమాలకు తెలంగాణ ప్రజలు ఎంత ట్యాక్స్ కట్టారు? ఆ లాభాల పవన్ కళ్యాణ్కి ఎంత పోయింది? ఆంధ్ర ఇండస్ట్రీకి ఎంత పోయింది? తెలంగాణకి ఎంత వచ్చింది? మీరు ఇప్పటికి కూడా ఈ ఇటువంటి మాటలతోనే రెచ్చగొట్టడం మాత్రం
నేను ఒక యాక్టివిస్ట్ గా, ఒక ప్రొఫెసర్ గా, ఒక అనలిస్ట్ గా, నాకు నేను చెప్పు, నేను ఇంటలెక్చువల్. నేను ఎందుకంటే తెలంగాణ మూవ్మెంట్ కోసం కొట్లాడినా. నేను చెప్పేది ఏంటంటే ఇప్పుడు లేని తెలంగాణ సెంటిమెంట్ ఇప్పటి వరకు 10 ఏళ్లలో అటో ఇటో అంతా మర్చిపోయి ఆ భేదాలు వద్దు, కలిసి ఉందామనే కాడికి వస్తే లేనిపోనివి తీసుకొని రెచ్చగొట్టే ప్రయత్నం చేస్తే మాత్రం ఆ రెచ్చగొట్టే దానిలో నష్టపోయేది ఆంధ్ర ప్రజలే. ఎందుకంటే ఒకటే మీరు మళ్ళీ చెప్తారు, మా తిరుపతి రారా అని. తిరుపతి ఆ దేవుడు, అక్కడిని కూడా మీరు అంత లెక్క పెట్టండి. మీరు అది ఎప్పుడు మాట్లాడినా, తెలంగాణ రాకముందు మాట్లాడినా, తెలంగాణ వచ్చిన తర్వాత కూడా మా తిరుపతి రారా, మా దేవుడు మొక్కరా అంటే మీ దేవుడు తిరుపతి దేవుడు అన్న, దేవుడు ఆంధ్ర దేవుడు అని రాసి వెంకటేశ్వర స్వామి దేవుడు ఆంధ్ర దేవుడు అని చాలా విషయాలలో భేదాలు ఉన్నాయండి. చాలా విషయాలను కూడా కుంటుమైన కాలం కలిగినట్టు మళ్ళీ అవన్నీ రేకప్ చేయొద్దు. అవన్నీ రేకప్ చేస్తే జరిగేది ఏంటంటే ఇప్పుడు మా అటువంటి వాళ్ళు కూడా, ఇది సంబంధం లేని వాళ్ళు కూడా ఇటువంటి మాటలు మాట్లాడుతుందంటే మళ్ళీ ఒకసారి తెలంగాణ ఉద్యమంలో ఆ సెంటిమెంట్ అది తీసుకురావన్నా, తీసుకొచ్చి మళ్ళీ ఈ యాంటీ ఆంధ్ర మూవ్మెంట్ స్టార్ట్ చేయాలని కానీ కూడా పోతున్నది మా ఆలోచన. నేను లక్ష్మణాథ్ కూడా ఇలా పుట్టుకలతో మీరు రాణి సార్ చేయలేదు అంటే కూడా చెప్పిన. ఇది ఈ డిబేట్ అంత హెల్తీగా పోతలేదు. అవునండి, రేపు పవన్ కళ్యాణ్ గారు రేపు ఎందుకు పెట్టాలి మీటింగ్? ఏంది అంతకు తర్వాత పెట్టుకోలేడా? రేపు మాకు తెలంగాణ ఆవిర్భావిస్తున్నాం, తెలంగాణ రాష్ట్రం వచ్చింది, మేము ఎట్లా ఫీల్ అవుతాం? కావాలని రెచ్చగొట్టడానికే పవన్ కళ్యాణ్ మీటింగ్ పెట్టడానికి అంటారు అందరూ. అంటే మీకు సమాధానం ఏంటిది? మీకు ఏం చెప్పగలుగుతారు? మీకు ఏం రేట్ లేదా? ఏది కూడా సమయ సందర్భం ఉంటుంది. మీరు గొప్పలే కావచ్చు, డబ్బులు ఉండొచ్చు, టీడీపీలు మీ చేతులు ఉండొచ్చు, మన తెలంగాణ హైదరాబాద్ రాష్ట్రాన్ని మీ చేతులు ఉండొచ్చు. కానీ మీరు కూడా వ్యక్తులే, మీకు కూడా కొన్ని సందర్భాలు ఉంటాయి. తెలంగాణ అంశం వేరు, తెలంగాణ సెంటిమెంట్ వేరు, తర్వాత రాజకీయ నాయకులు వేరు, పార్టీ యాదగిరి వేరు, లేకపోతే నాయకరావు వేరు. కానీ మీరు ఎట్లా చేస్తున్నారంటే మళ్ళీ ఒక విధంగా మీరు మాట్లాడే మాటలు, నేను మీ ఆంధ్ర ఛానల్ కూడా 2-3 ఛానల్ కూడా మాట్లాడాను. ఈ మాట్లాడినప్పుడు కూడా ఎట్లా చేస్తున్నారంటే ఇప్పుడు పవన్ కళ్యాణ్ చాలా గొప్ప, పవన్ కళ్యాణ్ గొప్ప అయితే మాకేంది, గొప్ప అయితే కాకపోతే ఊరిసి యాజ్ ఫార్ ఎస్ తెలంగాణ ఈజ్ కన్సర్న్ ఇది నాన్ ఎంటిటీ, ఆయనకి మాకు సంబంధమే లేదు. ఆయన గొప్పవాడైతే మీ రాష్ట్రంలో ముఖ్యమంత్రి చేసుకోండి, ఇంకోటి చేసుకోండి. కానీ ఇక్కడ జరుగుతున్నది ఏంటంటే ఈవెన్ ప్రొఫెసర్ నాగేశ్వరరావు కూడా మాట్లాడేది ఏంటి, వీళ్ళు ఏదో పోయారు ఓమెన్తో మాట్లాడి అబద్ధమా నిజం, ఆయన ఏ మీద బూతులు తింటేనే దేవుని ఆయన అనాలిసిస్ లో ఇలా జరుగుతున్నది. రాజకీయాలు, ఆంధ్ర రాజకీయాలు జరుగుతున్నాయని చెప్తున్నారు. ఇప్పుడు మేము అయ్యప్ప గారు చెప్తున్నాం, ఇప్పుడు మీ కాపు రాజకీయాలనే పవన్ కళ్యాణ్ 2-3 గ్రూప్స్ విపరీతంగా వ్యతిరేకిస్తున్నాయి. పవన్ కళ్యాణ్ పాపిరెడ్డి గారు ఇక్కడ ఒక ప్రశ్న, పాపిరెడ్డి గారు ఇక్కడ ఒక ప్రశ్న ఒకసారి ఇస్తాను, అయ్యప్ప గారు మీకు ఇస్తాను. పాపిరెడ్డి గారు ఇక్కడ ఒక ప్రశ్న, తెలంగాణ సెంటిమెంట్ మీద, తెలంగాణ మీద ఉన్నది ఎస్ ఓకే, 10 సంవత్సరాల పాటు ప్రాంతీయ పార్టీకి మరి పట్టం కట్టారు. ఫక్తు అంతకుముందు ఉద్యమ పార్టీగా ఉన్న బీఆర్ఎస్, తర్వాత టీఆర్ఎస్, తర్వాత ఫక్తు రాజకీయ పార్టీ అయిపోయింది. ఎందుకు జాతీయ పార్టీ అయిన కాంగ్రెస్కి ప్రజలు పట్టం కట్టారు? ఆ సెంటిమెంట్ ఉంటే ఎందుకు కాంగ్రెస్ పార్టీ అనేది తెలంగాణలో పుట్టిన పార్టీ కాదు కదా, మరి ఎందుకు కాంగ్రెస్ పార్టీకి చేకొట్టారు? లక్ష్మీనారాయణ గారు, మీరు అడిగే ప్రశ్నే తప్పు. నేను చెప్తాను, యాంకర్ గా మీ ముఖం పట్టుకొని చెప్తాను, మీరు అడిగే ప్రశ్నే కాదు. ఎందుకంటే రాజకీయాలలో గెలుపోవటములు సహజం. రాజకీయాలు తెలంగాణ వాదం ఓడిపోలేదు. టీఆర్ఎస్ ఓడిపోయినంత మాత్రాన, కేసీఆర్ ఓడిపోయినంత మాత్రాన తెలంగాణ వాదం పోలేదు. తెలంగాణ ఏది సమాజము ఆయన కేసీఆర్కి మొత్తం నా మాటను మీరు వక్రీకరిస్తున్నారు. నేను తెలంగాణ వాదం ఓడిపోయింది అనలేదు, ఆ మాట నేను మాట్లాడలేదు. మీరు ఏమన్నారు? తెలంగాణ ప్రజలు తెలంగాణ ప్రాంతీయ పార్టీలు మాత్రమే కోరుకుంటారు, వేరే దగ్గర నుంచి రాకూడదు అన్నారు. అదేదో వేరే పార్టీ పెడితే అక్కడ జాతీయ పార్టీ అయిన కాంగ్రెస్ పార్టీని ఇప్పుడు తెలంగాణ వచ్చిన తర్వాత తెలంగాణ ప్రజలు ఎందుకు జై కొట్టారు? ప్రాంతీయ పార్టీకే ఎందుకు పట్టం కట్టలేదు? ఒక్కొక్క నిమిషం నేను సరిగ్గా అర్థం చేసుకోలేదు. కాంగ్రెస్ పార్టీ కానీ, బీజేపీ పార్టీ కానీ జాతీయ పార్టీలకు సమస్య లేదు. కానీ జాగ్రత్తగా, కానీ ఆంధ్ర నాయకత్వంలో ఉన్న ప్రాంతీయ పార్టీలు, అది తెలుగుదేశం కావచ్చు, వైసీపీ కావచ్చు, జనసేన కావచ్చు, లేకపోతే ఇంకో పార్టీ కావచ్చు, ఏ పార్టీ వచ్చినా కూడా తెలంగాణ ప్రజలు ఒప్పుకోరు. ఎందుకు ఒప్పుకోరంటే వాళ్ళ యొక్క ఆ పీడనని తెలంగాణ ప్రజలు ఇప్పటికి కూడా మర్చిపోలేదు. ఉన్న తెలుగుదేశమే పార్టీ క్లోజ్ చేసుకోలేదు. ఇప్పుడు రామ్మోహన్ గారు కరెక్ట్ చెప్పాడు, ఒకవేళ జనసేన టీడీపీతో పోతే ఆ బీజేపీకి వచ్చే సీట్లు కూడా రావు, ఎందుకంటే జనాలు ఆదరించారు. చెప్పేది ఏంటంటే ఇప్పుడు ఏదో నా ఇష్టాలతో మాట్లాడలేదు. ఇప్పటికి కూడా ఆంధ్ర పార్టీలు తెలంగాణ మీదకి వచ్చి మాట్లాడుతున్నారు. అంటే ముఖ్యంగా ఆంధ్ర
ప్రాంతీయ పార్టీలు, నేను జాతీయ పార్టీల గురించి ఒక్కటి చెప్పండి పాపిరెడ్డి గారు, పాసం యాదగిరి లాంటి వాళ్ళు గొప్పోళ్ళు, సీనియర్ జర్నలిస్టులు మీలాగానే ఆయన కూడా సీనియరు, వ్యక్తిగతంగా మాట్లాడడాన్ని ఎలా చూస్తారు? పాసం యాదగిరి వ్యక్తిగత మాటలుగా చూస్తారా? పాసం యాదగిరి గారు వ్యక్తిగత మాటలుగా చూస్తారా? ఏదైనా రాజకీయ పార్టీ మాట్లాడితే అలా మాట్లాడారని చూస్తారా? ఇప్పుడు లక్ష్మీనాథ్ గారు ఈ వ్యక్తిగత విషయాలను పట్టుకొచ్చే వాళ్ళ ప్రాంతీయ ఏది విషయాలకు అది రాష్ట్రాల మధ్య ఎవరు వ్యక్తిగతంగా మాట్లాడారు సార్? పవన్ కళ్యాణ్ గారు పాసం యాదగిరి గారిని తిట్టారా? తెలంగాణ ప్రజలు తిట్టారా? ఇప్పుడు ఆయన వాడు వీడు అని ఎందుకు మాట్లాడారు ఆయన? ఒకటి లక్ష్మీనాథ్ గారు ఆగండి మీరు అడిగి నాకు అర్థమైంది. ఇటువంటి వ్యక్తుల విషయాలు తీసుకొని పదే పదే మాట్లాడుతూ జరిగేది ఏంటంటే పాసం యాదగిరి గొప్ప, నా ఉద్దేశంలో పాసం యాదగిరి గొప్ప కాదు. ఈవెన్ నా ఉద్దేశంలో పవన్ కళ్యాణ్ గారు కూడా గొప్పడు కాదు. ఆయన ఒక వ్యక్తి, ఈయనొక వ్యక్తి. ఈ వ్యక్తుల మధ్య జరిగిన ఏదైతే ఉందో, ఈవెన్ ప్రొఫెసర్ నాగేశ్వరరావు కూడా ఒక అనలిస్ట్, మా లెక్కనే ఒక అనలిస్ట్. ఆయన ప్రొఫెసర్ ఎవరైనా వ్యక్తులవే కదా సార్, ఎవరన్నా సమూహాలమా? మనం అందరం వ్యక్తులవే కాబట్టి నేను గొప్ప. కానీ ఏంటంటే వ్యక్తులను ఎప్పుడు కూడా రాష్ట్రాలకు కానీ మీరు ఇందాక ఒక క్వశ్చన్ అడిగారు. మీరు ఇందాక ఒక క్వశ్చన్ అడిగారు. ఒక్క మాట సార్, దయచేసి పెద్దవారు, మీకు నేను అడ్డుపడతలేదు. ఒక ప్రశ్న మీరు అడిగారు, దానికి సమాధానం చెప్పండి. పవన్ కళ్యాణ్ గారు ఏదో సినిమాలు చేస్తున్నారు కదా, తెలంగాణ ప్రజలు ట్యాక్సీలు కడుతున్నారు కదా, గొప్ప కదా అని అడిగారు. ఎంతమంది తెలంగాణ ప్రొడ్యూసర్లు అందరూ తెలంగాణ ప్రజలకు ఏం చేశారు? వాళ్ళందరూ డబ్బులు తీసుకుంటున్నారు కదా. మరి పవన్ కళ్యాణ్ గారు 10 పీసులనే చేశారు. మిగతా ప్రొడ్యూసర్లు, దిల్ రాజు లాంటి వ్యక్తులు తెలంగాణ ప్రజలకు ఏం చేశారు? లక్ష్మీనాథ్ గారు ఒక విషయం మీరు కరెక్ట్ గా అడిగారు. ఇప్పుడు ఒకటి, నేను తెలంగాణ ప్రొడ్యూసర్ గురించి నేను వాళ్ళ పక్షం గురించి మాట్లాడలేను, లేకపోతే పవన్ కళ్యాణ్ గొప్ప చేసి తెలంగాణ ఉద్ధరిస్తానని. తెలంగాణ పవన్ కళ్యాణ్ గారు గొప్పవాడు కాదు సార్, పవన్ కళ్యాణ్ గారు గొప్పవాడు కానే కాదు, మీరు అన్నదే నిజం. కానీ దిల్ రాజు లాంటి వ్యక్తి ప్రొడ్యూసర్ గా ఉండి తెలంగాణ ప్రజలకు ఏం చేశారు సార్? ఇప్పుడు నేను చెప్పేది ఏనండి, అదే అడుగుతున్నా సార్. వాళ్ళని అడిగాను, నన్ను అడగదు. మీరే అన్నారు కదా సార్. క్వశ్చన్ టు రాంగ్ పర్సన్. ఎందుకంటే నాకు సంబంధం లేదు అది. ఇప్పుడు ఒకటి ఏంటంటే పవన్ కళ్యాణ్ గురించి నేను ఎందుకు మాట్లాడుతున్నానంటే, పవన్ కళ్యాణ్ ఏదో తెలంగాణ చేసిండు ఆయన ఎవ్వరు కూడా ఏం చేయలేదు అని మీరు మాట్లాడుతున్నారు. మాట్లాడినప్పుడు నేను మాట్లాడతాను. అదే తెలంగాణ ప్రొడ్యూసర్ అని చెప్తే మీరు మాట్లాడండి. వాడు ఏం చేసినాడు, వాడు తప్పు చేసిండా, ఉప్పు చేసిండా, వాడు ఏం చేసిండా, అది వాళ్ళ విషయం. కాబట్టి ఇక్కడ కూడా మీరు తెలంగాణకు పవన్ కళ్యాణ్ అని చెప్పకపోతే నేను ఈ విషయం కూడా మాట్లాడాను. కానీ మీరు పదే పదే ఏం చెప్తున్నారు, ఎక్కడికి ఆదిలాబాద్ పోయిండు, ఖమ్మం పోయిండు, లేదా 30 కోట్లు టీడీపీ దాంతో మొత్తం అయిపోయిందా? అయిపోయి మొత్తం పవన్ కళ్యాణ్ తెలంగాణ మొత్తం ఎవరన్నా చేయగలరా? అంతంగా చేయగలరా? అది ఆది అనుకోవాలి సార్. ఎవరైనా ఒక వ్యక్తి తెలంగాణ మొత్తానికి, ఆంధ్ర మొత్తానికి, భారతదేశం మొత్తానికి చేస్తారా? ఆయన ద్వారా మరింతమంది స్ఫూర్తి పొందొచ్చు. మీలాంటి పెద్దవారికి తెలియకపోతే ఎలా? ఇప్పుడు పూర్తి పొందడం వేరండి, ఎవరు చేయలేరు. మీరు ఆ 4-5 పనులు చేసి తెలంగాణ రాష్ట్రంలో ఎవరు ఏం చేయలేదు అనే మాట ఎవరు తప్పది, అది తప్పది. ఎవరు అనకూడదు అలా ఎవరు అనకూడదు. ఇప్పుడు లక్ష్మీనాథ్ గారు తెలంగాణ రాష్ట్రంలో ఇస్తాను సార్ అందరికీ ఇస్తా. ఆయన చెప్పనివ్వండి సార్. అయ్యప్ప గారు దయచేసి ఆగండి ప్లీజ్. సార్ చెప్పండి, పాపిరెడ్డి గారు చెప్పండి ప్లీజ్. ఇప్పుడు తెలంగాణలో ఎవరైనా తెలుగు ఇండస్ట్రీలో ఉంటే తెలంగాణ వాళ్ళు ఏం చేసినా నాకేం తెలుస్తుంది? ఎవరైనా చెప్తే తప్ప నాకేం తెలంగాణ ఫిలిం ఇండస్ట్రీ గురించి నాకేం వాళ్ళకు పెద్ద సంబంధాలు లేవు, నాకేం తెలియదు. కాబట్టి మీరు పదే పవన్ కళ్యాణ్ ఇంత నేను 5-6 సార్లు నేను మీడియాలో మాట్లాడినా, ఎవరు మాట్లాడినా కూడా జనసేన తరఫున కానీ వాళ్ళకి సంబంధించిన వాళ్ళు కానీ ఆయన ఖమ్మం వేయండు, ఆయన చేసిన పని చెప్పుకోకూడదు. రైట్, కరెక్ట్ కదా. ఇప్పుడు ఈ చిన్న విషయాలు తెలంగాణలో చాలా మంది చేసినారు, ఆంధ్ర కరెక్ట్, తెలంగాణ వాళ్ళు ఆంధ్రలో కూడా చేసింది. ఇవన్నీ విషయాలు కాదు. ఏంటంటే పవన్ కళ్యాణ్ అనే వ్యక్తి, ఆయనకు ఏమైనా ఇమేజ్ డ్యామేజ్ అయిందా, అయితే ఏం జరిగింది అనేది అది నాగేశ్వరరావు, పవన్ కళ్యాణ్ అనే ఇద్దరు వ్యక్తుల మధ్య అంశం. కానీ ఇది ఒక లెవెల్ ఏంటంటే మీడియాకి ఎప్పుడు కూడా ఒక సెన్సేషన్ న్యూస్ కాబట్టి మీడియా కూడా ఒక పరిధి దాటి దీని మీద ఎక్కువ చేస్తున్నది ఒకటి. రెండోది ఏంటంటే ఇది ఎంత ఎక్కువ చేస్తే దానివలన 2 రాష్ట్రాల ప్రజలలో కూడా మళ్ళీ ఒక విధమైన రాగద్వేషాలు కానీ, మళ్ళీ మనస్పర్ధలు కానీ, ఒక విధమైన మళ్ళీ సెంటిమెంట్ డెవలప్ అయ్యే అవకాశం ఉంది. చెప్తాను, అది నడుస్తున్నది, ఇప్పటికే నడుస్తున్నది తెలంగాణ. మళ్ళీ నాకు ఒక 20 ఫోన్లు వచ్చినాయి, ఏంది వీళ్ళు మళ్ళీ ఇష్టం చేస్తున్నారు, ఆంధ్ర వాళ్ళు మళ్ళీ మన తెలంగాణ మూవ్మెంట్ స్టార్ట్ చేస్తున్నాను. ఆ లెవెల్లో పోతున్నాయి ఆలోచనలు, ఫాస్ట్ గా పోతున్నాయి. కాబట్టి నేను ఎందుకు ఇదంతా చెప్తానంటే ఇటువంటి అవసరం లేదు. ఇవి వ్యక్తిగతంగా వ్యక్తుల మధ్య వచ్చిన సమస్య. నా ఉద్దేశంలో ఇప్పటికి కూడా అది ప్రొఫెసర్ నాగేశ్వరు, ప్రొఫెసర్ పవన్ కళ్యాణ్,
పవన్ కళ్యాణ్ ఇద్దరి మధ్య వచ్చిన ఇష్యూ, వాళ్ళిద్దరి మధ్య ఏమైనా ఉంటే వాళ్ళు తెలుసుకొని కోర్టుకు పోయి పవన్ కళ్యాణ్ గారు Right. కోర్టులో కేసు పెడతారా లేకపోతే ఈయన దాన్ని అక్కడికి అయిపోయిన దాన్ని మళ్ళీ పదే రెచ్చగొట్టడం జరిగేది ఏంటంటే లేదు. ఇప్పుడు రేపు నేను చెప్తాను కదా, రేపు మీటింగ్ తర్వాత ఎల్లుండి నుంచి మీరు లక్ష్మీనాథ్ గారు నేను ఇప్పుడు చెప్తున్న ఆన్ రికార్డ్ మీరు చేసుకోండి. ఎల్లుండి నుంచి వెళ్ళి మళ్ళీ తెలంగాణ వాదులు ఎన్ని స్టేట్మెంట్స్ వస్తాయి, ఎన్ని అవుతుందో మీరే చూస్తారు. Right. ఇప్పుడు నుంచి రైట్, ఇది ఆగే ప్రక్రియ కాదు, ఇది నిరంతర ప్రక్రియ. మీరు చెప్పింది వాస్తవం మీరు చెప్పింది కరెక్ట్. ఇక్కడ ఎట్లా చూస్తున్నామంటే మీరు మా తెలంగాణకు వచ్చి బస్తీ మీద సవాల్ అంటే హైదరాబాద్ బస్తీ మీద సవాల్ అనే లెవెల్ వస్తున్నదని మాట్లాడుతున్నారు ఇక్కడ మా వాళ్ళు. అది మీకు ఆ సెంటిమెంట్ అర్థమయ్యి మీకు ఆ విషయాలు అర్థం చేసుకుంటే మీరు మీ కంట్రోల్ ఉండడం అనేది మంచిది. తర్వాత పార్టీలు పెట్టుకోవచ్చు, ఇక్కడ పోటీ చేయవచ్చు, గెలవచ్చు. ఇంకా వీలైతే తెలంగాణ రాష్ట్రానికి 20 ఏళ్ళు ఏలుకోవచ్చు. రైట్, మీ అభిప్రాయం అర్థమైంది సార్, మీ అభిప్రాయం అర్థమైంది. మళ్ళీ మాట్లాడతాను, అందుబాటులో ఉండండి. ఎస్, కంక్లూడ్ చేయండి. రామ్మోహన్ గారు కంక్లూడ్ చేయండి. అయ్యప్ప గారు మీకు ఇస్తాను నెక్స్ట్. రామ్మోహన్ గారు మీరు కంక్లూడ్ చేయండి. ఒకటే మాట్లాడు ఏమంటా అంటే, చెప్పండి. ఈ అనవసరంగా పెద్ద రాద్ధాంతం చేసుకుంటే పూర్తిగా నేను పాపిరెడ్డి గారు చూపిస్తాను. ఎందుకంటే తెలంగాణ ప్రజలు ఇప్పుడిప్పుడే తెలంగాణ ఆంధ్రప్రదేశ్ సెటిల్ అయిపోయింది. ఎట్లాంటి ఇట్లాంటి లేకుండా ఉన్నారు. ఇప్పుడు దీన్ని అనవసరంగా రెచ్చగొట్టి 2 రకాలు రెచ్చగొట్టున్నారు. ఇంతకుముందు అయ్యప్ప గారు బాలసుబ్రహ్మణ్యం గురించి మాట్లాడారు. అవును, బాలసుబ్రహ్మణ్యం విగ్రహం ఇక్కడ ఎందుకు అని అంటాడు. ఎన్టీఆర్ విగ్రహం కూడా ఇప్పుడు ఎందుకు అని అంటున్నారు. ఒకవేళ నిజంగానే 2 తెలుగు రాష్ట్రాలు తెలుగు పారమైంది అని అనుకుంటే ఆంధ్ర వేరు తెలంగాణ వేరు మాట్లాడే వాళ్ళకి స్పష్టంగా చెప్తున్నారు. పివి నరసింహారావు గారు విగ్రహం, కాళోజీ నాయుడు విగ్రహం ఆంధ్రాలో ఎక్కడైనా చూపెడతారు. ఎందుకు పెట్టుకుంటారు అంటారు. ఇవాళ సాంస్కృతిక ఆధిపత్యం మళ్ళీ వస్తున్నది. రేవంత్ రెడ్డి ప్రభుత్వం వచ్చిన తర్వాత చంద్రబాబు అట్లా వీళ్ళిద్దరు గురు శిష్యులు కనుక ఈయన తీసుకొస్తున్నారు అనే అభిప్రాయం తెలంగాణ ప్రజల్లో ఉంది. ఇక్కడ ఆంధ్ర డీప్ స్టేట్ బలంగా పనిచేస్తున్న తెలంగాణలో ఆంధ్రప్రదేశ్ ఇక్కడ నడుస్తున్నది. ఖచ్చితంగా ఇప్పుడు ఈ భావం తెలంగాణ ప్రజల్లో ఉంది. రెండోది, ఒక పండుగ చేసుకోవడం ముందు వచ్చి పండుగ చేసుకునే సందర్భంలో ఒకరు వచ్చి మీటింగ్ పెట్టుకోవడం తప్పు కాదు. నేను మొదటి చెప్తున్నా, అదే దానికి కన్ఫైన్ ఉన్నా. కానీ రేపు పెట్టే సమయం సందర్భం కాదు. నేను రేపు పెట్టడం వల్ల బస్తీ మీద సవాల్ అనడమే, రేపు పొద్దున తెలంగాణ ప్రజలను రెచ్చగొట్టడమే. పవన్ కళ్యాణ్ తెలంగాణకి ఏం చేసింది ఇవన్నీ చర్చనే కాదంటున్నాను. కానీ 2 సాంస్కృతిక ఆధిపత్యం కోసం ఈ విగ్రహాల నిర్మాణం ఇవాళ బీఆర్ఎస్ కూడా చేసినదే. ఖమ్మం వాళ్ళ ఓట్ల కోసం, లేకుంటే చెట్ల ఓట్ల కోసం ఖమ్మంలో ఎన్టీఆర్ విగ్రహం పెట్టింది బీఆర్ఎస్ కాదా? ఇక్కడ హైదరాబాద్ లో మైత్రివనంలో ఇవాళ ఎన్టీఆర్ విగ్రహం పెట్టి రేవంత్ రెడ్డి కాదా? వీళ్ళందరూ కూడా చెట్ల ఓట్ల కోసం లేకుంటే ఆంధ్రలో ఓట్ల కోసం ఇట్లాంటి జిమ్మిక్కు చేస్తున్నారు. దీనివల్ల తెలంగాణ సమాజంలో ఇంకొక రకమైన వ్యతిరేక భావం వస్తుంది. రేపు పొద్దున ఘర్షణకు దారి చేస్తుంది. పవన్ కళ్యాణ్ గారు రేపు సభ పెట్టడం ఆయన హక్కే కావచ్చు, ఎక్కడైనా దేశంలో ఎక్కడైనా పెట్టుకోవచ్చు. కానీ రేపు పెట్టడం సరైనది కాదు. సమయం సందర్భం అంటాడు కాదు. పశ్చిమ సవాలంటే ఖచ్చితంగా వ్యతిరేకత కూడా వస్తుంది. ఇప్పటికే 2 రకాలు తెలంగాణ అస్తిత్వాన్ని చాలా మంది ఆంధ్ర ప్రజలు ఆంధ్ర నాయకులు అర్థం చేసుకోలేకపోతున్నారు. ఇది సెంటిమెంట్ అంటున్నారు. సెంటిమెంట్ కాదు, తెలంగాణ అస్తిత్వ పోరాటం. అందుకని తెలంగాణ అస్తిత్వం ఎక్కడ ఉంది అంటే ఇక్కడనే ఉంది. తెలంగాణ అస్తిత్వాన్ని కాదని ఎవరేం చేసినా ఈ 2 ప్రాంతీయ పార్టీ రాజకీయంగా ఆలోచించి అక్కడ వేలునుకుందాం అనుకుంటే అట్లా. ఒక్కటి చెప్పండి, ఇదంతా కూడా ఇప్పుడు మీరన్నట్టు జరిగితే ఇప్పుడు బీఆర్ఎస్ పార్టీ కావచ్చు, కాంగ్రెస్ పార్టీ కావచ్చు, ఇంకో పార్టీ కావచ్చు, నాయకులు ఆడుతున్న గేమే. దీనిలో ప్రజలకి ఏం సంబంధం లేదు కదా. తెలంగాణ కానీ ప్రజలకు కానీ ఆంధ్ర ప్రజలకు కానీ. ఆంధ్రప్రదేశ్ తెలంగాణ ప్రజలు లేదు. ఆంధ్ర తెలంగాణ ప్రజల మధ్య ఇప్పుడు తెలుగు జాతి మనది, 2గా వెలుగు జాతి మనది అని నిశిరాజ్ రెడ్డి గారే 2గా వెలుగు జాతి మనది అన్నాడు, 2గా వెలుగు జాతి అన్నాడు కదా. నేనేమంటున్నాను, ఈ విగ్రహాలే ఇప్పుడు బాలసుబ్రహ్మణ్యం నాకు ప్రేమ ఉంది, మంచి బ్రహ్మాండం నాయకుడు. కానీ ఇప్పుడు తెలంగాణ వచ్చి 12 ఏళ్ల తర్వాత తెలంగాణ రవీంద్ర భారతి ముందు కాళోజీ విగ్రహం పెట్టకుండా ఇంకా ఆ సంస్కృతి వారసత్వం ఎందుకు కొనసాగిస్తున్నారు? మీరు అనేది బలంగా ఒకటి అర్థమవుతుంది రామ్మోహన్ గారు. మీరు అనేది ఏంటంటే, ఏనికోసమైతే తెలంగాణ ఉద్యమం చేసి తెలంగాణ తెచ్చుకున్నామో, తెలంగాణ వచ్చిన తర్వాత కూడా ఇప్పటి వరకు ఏ తెలంగాణ నాయకుడు దాన్ని ఇవ్వలేదు అని మీరు అంటారు ప్రజలకి. వాళ్ళు నాటకం ఆడినట్టున్నాను. నేను టీఆర్ఎస్ చెప్తున్నా, తెలంగాణ చట్టాల్లో ఓట కోసం మన టీఆర్ఎస్ అదే నాటకం ఆడింది, కాంగ్రెస్ అదే నాటకం ఆడుతుంది. దానివల్ల ఏమైంది అంటే బీజేపీ అదే నాటకం ఆడుతుంది. వాళ్ళ జనసేన అధినేత పవన్ కళ్యాణ్ చంద్రబాబు నాయుడు తెచ్చుకొని రాజకీయం చేద్దాం అనుకుంటుంది. అరువు తెచ్చుకున్న రాజకీయం పనికి రాదు. బీజేపీకి ఒరిజినల్ గా కొత్త బీజేపీకి తెలంగాణలో మొదటి నుంచి ఉన్నాయి. ఇవాళ గెలిచింది కొత్త కాదు. ఇవాళ బీజేపీ ఇతర రాష్ట్రాలు ఎప్పటి నుంచి కలుస్తున్నాయి. మల్కాజ్గిరి మన గెలిచింది. అంతకుముందు పరకాల కానీ లేకుండా వరంగల్ కానీ పార్టీ గారు బాగా తెలుసు. కరీంనగర్ ఎంపీగా విద్యాసాగర్ గెలలేదా? తెలంగాణలో రైట్, మీ అభిప్రాయం అర్థమైంది సార్. ఎస్ అయ్యప్ప గారు కంక్లూడ్ చేయండి. నేను గురువు గారు పాపిరెడ్డి గారు మాట్లాడింది అయితే నేను ఖండిస్తూ ఉన్నా. ఇప్పుడు దేశంలో అందరూ కలిపి అంటే పార్టీ
తెలంగాణ నడపచ్చు అంట, కానీ ఆంధ్రప్రదేశ్ వాళ్ళు తెలంగాణ నడపకూడదంట. అంతర్రాష్ట్ర జల వివాద మండలి ఆర్టికల్ 262లో భాగమైనటువంటి బచావత్ ట్రిబ్యునల్ బనకచర్ల హెడ్ రెగ్యులేటింగ్ అనేది కృష్ణా బేసిన్ లో వచ్చేటువంటి నీటిని మిగులు జలాలను మాత్రమే తీసుకోవడానికి అని చెప్పి కేంద్ర ప్రభుత్వ పరిధిలో ఉంది అంతర్రాష్ట్ర జల వివాద మండలి. అలాగైతే కర్ణాటకలో అలాగేనండి సార్ లెట్ మీ కంప్లీట్ సార్. కర్ణాటకలో ఆల్మట్టి ప్రాజెక్ట్ కడుతున్నారు. అంత మాత్రాన ఆంధ్రప్రదేశ్ తెలంగాణ ప్రజలందరూ కూడా కర్ణాటకలో ఉండకూడదు, కర్ణాటకలో ఏ పని చేయకూడదు అని చెప్పి కర్ణాటక చేసేచ్చు. అలాగే ఈ పక్కన తమిళనాడు, కేరళకి కొన్ని తామ్రపాని లాంటి నదుల యొక్క విషయాలు ఉన్నాయి, వాళ్ళు కూడా చేయొచ్చు అండి. అంటే నదీ జల వివాదాలు ఉన్న ప్రతి రాష్ట్రం కూడా ఆ రాష్ట్రంలో రాజకీయాలు చేయకూడదు, ఆ రాష్ట్రంలో ఉండకూడదు. మీరు చెప్తున్నది ఇదే. మేము ఎట్లా నమ్ముతాం? పార్టీ పెట్టి ఇక్కడ తిరిగితే ఆయన ముఖ్యమంత్రిగా ఉండి ఆంధ్రప్రదేశ్ తెలంగాణకు సపోర్ట్ చేయాలి, అది కేంద్ర పరిధిలో అంశం. ఇప్పటికి కూడా ఆంధ్రప్రదేశ్ కు తెలంగాణ కేంద్ర పరిధిలో ఉన్న ఒక అంశాన్ని తీసుకొచ్చి రాష్ట్రాల మధ్య చూపించడం అనేది కరెక్ట్ కాదు. అంతర్రాష్ట్ర జల వివాద మండలి అనేది కేంద్ర ప్రభుత్వ పరిధిలో ఉన్నట్టు అంశం. ఆ కేంద్ర ప్రభుత్వం అనేది తీసుకోవాల్సిన 2 రాష్ట్రాల నీటి పంపకాన్ని కేంద్ర ప్రభుత్వం అంతర్రాష్ట్ర జల వివాద మండలి ద్వారా ఒక ట్రిబ్యునల్ ద్వారా చేయవలసినటువంటి దాన్ని లోకల్ పాలిటిక్స్, లోకల్లో ఉండేటువంటి రాజకీయ నాయకులకు ముడి పెట్టడం అనేది కరెక్ట్ కాదు. తెలంగాణ వచ్చిందే నీళ్లు నియామకాలు నిధుల మీద వచ్చిందండి. నీళ్లు నియామకాలు అనేది ఆల్రెడీ అంతర్రాష్ట్ర జల వివాద మండలికి ఎవరి రాష్ట్రం యొక్క ప్రయోజనాలు వాళ్ళు ఇస్తూ ఉంటారు. అయ్యప్ప గారు నాకు అదంతా అవన్నీ ఒకటి. నేను అడిగే ప్రశ్న ఒకటే, ఇప్పుడు కృష్ణా జలాల వివాదం ఉన్నది. పవన్ కళ్యాణ్ గారు తెలంగాణ రాష్ట్రానికి సపోర్ట్ చేస్తారా, ఆంధ్రప్రదేశ్ సపోర్ట్ చేస్తారా? అది చెప్పండి, అయిపోతుంది సార్. ఇదొక విషయం, అది అంతర్రాష్ట్ర జల వివాద మండలి చేయవలసినటువంటి కేంద్ర ప్రభుత్వ పరిధిలో ఉంది. బనకచర్ల హెడ్ రెగ్యులేటింగ్ అనేది కేంద్ర ప్రభుత్వ అనుమతులతో ఉంది. అటవీ ప్రాంతంలో నదులు ఎక్కడైనా ప్రాజెక్టులు కడితే అది కేంద్ర పర్యావరణ పరిరక్షణ కమిటీ కానీ అలాగే గ్రీన్ ట్రిబ్యునల్ కానీ వాళ్ళు పర్మిషన్ ఇవ్వాలి. మొన్న పోలవరం ప్రాజెక్ట్ కి ఛత్తీస్గఢ్ కూడా అనుమతులు ఇవ్వలేదు, అది జరిగింది సార్. ఒక రాష్ట్రంలో కూడా ప్రాంతాల మధ్య నీటి యుద్ధాలు జరుగుతాయి, అంత మాత్రాన జిల్లాల వారీగా మండలాల వారీగా ఇడిపోవాలంటారా చెప్పండి. ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ లోనే చూసుకుంటే రాయలసీమ అటు ఉత్తరాంధ్ర ప్రజల మధ్య కోస్తా జిల్లాల మధ్య నీటి పంపక విషయంలో కొన్ని ఉన్నాయి. అలాగే ఒక రాష్ట్ర ముఖ్యమంత్రిని మీరు ఏ ప్రాంతాన్ని సపోర్ట్ చేస్తారని అనకూడదు కదండి. మెదక్కు, సంగారెడ్డి, రంగారెడ్డి లాంటి జిల్లాలలో కూడా నీటి కొరత ఉంది. అక్కడ ప్రాంతాల మధ్య విభేదాలు ఉన్నాయి. మా ప్రాంతానికి కాలువలు తవ్వలేదు, మా ప్రాంతానికి నీరు ఇవ్వట్లేదు అని చెప్పి విభేదాలు ఉన్నాయి. అంత మాత్రం ముక్కలు చేసేయాలా? అంత మాత్రం ముఖ్యమంత్రి ఎవరికి సపోర్ట్ చేస్తారు? ఒక్క మాట తెలంగాణ నేను చెప్తున్నా, ఎక్కడైనా సరే ఒక మాట చెప్తాను. ఇప్పుడు జల వివాదం అదే కావచ్చు, కానీ ఒక ఉప ముఖ్యమంత్రిగా వాళ్ళిద్దరు సపోర్ట్ చేస్తారా అడుగుతున్నాను నేను. ఎవరి ప్రజలను వాళ్ళు కాపాడుకుంటారు కదా అంటున్నాను. మీరు అన్న కర్ణాటకలో మన తెలంగాణ రాజకీయాలు చేస్తలేవు, తెలంగాణ వాళ్ళకి వచ్చి ఆంధ్రప్రదేశ్ రాజకీయాలు చేస్తారు. ఎవరు చెప్పండి, ఒక్కరు చెప్పండి. తెలంగాణ వాళ్ళ నాయకులు ఎవరైనా వచ్చి ఆంధ్రప్రదేశ్ రాజకీయాలు చేస్తున్నారా, ఓ పార్టీ మీటింగ్ పెడుతున్నారా, ఓ పార్టీ పెట్టినా చెప్పండి. తిరస్కరిస్తే మీరు ఎట్లాగు? నేనేమంటున్నా, అది అనవసరంగా గొడవ చెప్తాను సార్. మీరు అడిగిన పాయింట్ అక్కడ స్టిక్ అవ్వండి సార్, నేను దానికి ఆన్సర్ చేస్తాను. నెక్స్ట్ పాయింట్ కి వెళ్తాం. చెప్పండి. దేశంలో రాజ్యసభ సీటు ఆంధ్రప్రదేశ్ కి చెందినటువంటి కర్ణాటకకి ఇవ్వటం జరిగింది. తెలంగాణలో ఉండేటువంటి రాజ్యసభ సీట్లు కర్ణాటకలో ఉండేటువంటి రాజ్యసభ స్థానాలని ఆంధ్రప్రదేశ్, తెలంగాణ ప్రాంతాలకు చెందినటువంటి వ్యక్తులకి కేటాయించడం జరిగింది. మరి అంత మాత్రం అక్కడ రాజకీయం చేయడం ఆ ప్రాంతంలో ఇచ్చేటువంటి ఎమ్మెల్యేల ఓటు వేరే రాష్ట్రంలో ఉండేటువంటి నాయకులు ఎన్నుకోవడం ఏంటి? అప్పుడు మాట్లాడలేనటువంటి మాటలు మాట్లాడటం సార్? చెప్తా, కృష్ణయ్యకి ఇచ్చిండు, ఎవరికి మనం లేకపోతే మన వారికి మన జర్నలిస్టులకు రామచంద్రమూర్తి గారికి దేవులపల్లి అమరికి ఇచ్చారు. ఎవరేమన్నారు? బీజేపీ మన వైసీపీ ఒక భాష మీద జరిగేటువంటి యుద్ధం సార్. తెలంగాణ ప్రజలు ఎవరైనా తెలంగాణ నాయకులు జోక్యం చేసుకుంటున్నారా? నేను పాపి గారు అన్న మాటని నేను అంతవరకు అంగీకరించాను. అందరూ కూడా ఒకే భాష కలిగినటువంటి వ్యక్తులు
ఒకే లేదు, భాష ఉండదు. కలిగి 2 రాష్ట్రాల్లో నివసిస్తున్నటువంటి వ్యక్తులం ఇక్కడ. ఒకే భాష కలిగినటువంటి వ్యక్తులం. ఇద్దరు కూడా సహృదయమైనటువంటి సంబంధాలు ఉన్నాయి, అటు వివాహ సంబంధాలు ఉన్నాయి, ఎన్నో ఆస్తి సంబంధాలు ఉన్నాయి. మనకి వేరు, ఇతర రాష్ట్రాలకు వేరు. ఇక్కడ ఒక ఒక్క తల్లి పని పుట్టినటువంటి చేయండి. తెలుగు ప్రజలందరూ కూడా. ఒక మాట చెప్తాను. వీళ్ళని మద్రాసు పోయి రాజకీయం చేయమని చెప్తా ఒక మాట. ఉమ్మడి మద్రాసు రాష్ట్రంలో ఉన్నాం కదా మనం. మద్రాసు పోయి రాజకీయ మాట్లాడమని చెప్తాను నేను. అప్పుడు ఏం చేస్తారో చెప్తా, వాళ్ళు ఏమంటారో చూస్తా. మద్రాసు ఉమ్మడి మద్రాసు రాష్ట్రం కదా, 200 సంవత్సరాలు జరుపుతున్నాం కదా. వివాదాలు సార్, నిజంగా జయలలిత మద్రాసా? సార్, జయలలిత మద్రాసా? జయలలిత మద్రాసు కాదు, రజనీకాంత్ మద్రాసు కాదు. ఈ రోజు విజయ్ కూడా చిత్తూరు జిల్లా అండి పూర్వీకులు. మరి వాళ్ళు యాక్సెప్ట్ చేస్తున్నారు పక్క రాష్ట్రాలు, వాళ్ళు చూసి నేర్చుకోవాలి. మరి ఇతర రాష్ట్రాలు చేస్తారా అని అడిగారు. అందుకని మీరు సార్ అడిగారు కదా, ఏమంటే ఈ రోజున విజయ్కి చిత్తూరు జిల్లా అండి పూర్వీకులది. అవును అంతే కరెక్ట్. చిత్తూరు జిల్లా సార్, మీరు అడిగారు కదా. జయలలిత గారికి ఆంధ్రప్రదేశే, అదే సార్, రజనీకాంత్ గారికి కేరళ అండి. మరి వాళ్ళెందుకు విశ్వసిస్తున్నారు తమిళ ప్రజలు? వాళ్ళ సొంత వ్యక్తిగా ఎద్దు కుండీల్లో పెట్టుకున్నారు. ఆ రాష్ట్రంలో ఉన్నటువంటి ఆ గొప్పతనం మన తెలంగాణలో ఎందుకు ఉండట్లేదు? ఉన్నది, అంతకంటే గొప్పతనం ఉన్నది. కానీ రెచ్చగొట్టి అయ్యప్ప గారు, పనులు చేస్తుంటే నేను ఒక విషయం మళ్ళీ ఒకసారి తెలంగాణ ఉద్యమం పాతది వస్తానే అంటున్నాను నేను. స్పష్టంగా చెప్తున్నా, తెలంగాణ ఉద్యమం తెలంగాణ ఉద్యమం ఏమీ తప్పదండి. తెలంగాణలో వెనకబడి ఉన్నటువంటి వ్యక్తులు, తెలంగాణలో అవినీతి చేస్తున్నటువంటి వ్యక్తులు, తెలంగాణలో లా అండ్ ఆర్డర్ కాపాడవలసిన వ్యక్తులు, వీళ్ళు సరైన డ్యూటీలు కానీ సరైన పరిపాలన కానీ చేయలేకపోవడం వాళ్ళ అసమర్థత అండి. పాలకుల యొక్క అసమర్థతని ప్రాంతాల మధ్య చొప్పించడం, ప్రజల మధ్య చొప్పించడం అనేది తీవ్రంగా ఖండిస్తూ ఉన్నారండి. ఇంకా ఇంకా మీరు ఇంత జయలలిత గారి గురించి ఇంత గొప్పగా మాట్లాడేది అంత బాగానే ఉన్నది. జయలలిత గారు పోయి తమిళ ఇండస్ట్రీలో ఎంజి రామచంద్రతో ఉంటే అక్కడ ముఖ్యమంత్రి అయింది. నీ కోలీవుడ్ కు టాలీవుడ్ కు తీసుకోండి. కోలీవుడ్ అంటే తమిళ్ సినీ ఇండస్ట్రీ. తమిళ సినీ ఇండస్ట్రీలో రజనీకాంత్ ఒక కర్ణాటక, ఎంజి రామచంద్రన్ కేరళ, ఎంజి రామచంద్రన్ తమిళ కాదు. జయలలిత ఇట్లా చూసుకుంటూ పోతే తమిళ సినీ ఇండస్ట్రీ అందరిని ఆదించింది. అయ్యప్ప గారు కోర్టు వేసుకోండి, అంత కోర్టు. కానీ తెలుగు సినీ ఇండస్ట్రీ కేవలం ఆంధ్ర ఇంకా కొద్దిగా ముందుకు పోతే ఒక్క సామాజిక వర్గాలు తప్ప ఏ వర్గాలు కూడా ఇప్పటి వరకు కూడా 5 టుడే వరకు కూడా పెద్దగా తెలుగు ఇండస్ట్రీలో లేదు. ఇది కావాలంటే మీరు ఒకసారి తెలుగు ఇండస్ట్రీలో రచనలు చేసినటువంటి సి నారాయణ రెడ్డి గారికి జాతీయ ఉత్తమ అవార్డు వచ్చింది సార్. జాతీయ ఉత్తమ గేయ ఉచిత అవార్డు వచ్చింది. ఒక తెలంగాణ వ్యక్తికే కదా సార్ వచ్చింది. అక్కడ కాళోజీ గారి రచనలు యావత్ ప్రపంచ దేశాల్లో ఉండేటువంటి తెలుగు వాడు అందరూ కూడా గర్వపడేలాగా ఆయన గొప్పతనం రచనలు ఈ రోజు చూస్తున్నాం. నిండు వెలుగు జాతమైన సీనారాయణ రాస్తే ఒరే సీనారే రైట్ సార్. ఆంధ్రప్రదేశ్ కి రాజధాని వచ్చిన తర్వాత రామ్మోహన్ గారు ఆంధ్రప్రదేశ్ కి రాజధాని నిర్మితం అయిన తర్వాత హైదరాబాద్ లాగా అన్ని విగ్రహాలు పెడతారు. ధన్యవాదాలండి. మీ అభిప్రాయాన్ని తెలియజేసినందుకు ధన్యవాదాలండి రామ్మోహన్ గారు, ధన్యవాదాలండి పాపిరెడ్డి గారు, ధన్యవాదాలండి అయ్యప్ప గారు, ధన్యవాదాలండి మాధవ్ రెడ్డి గారు. చర్చలో పాల్గొన్నందుకు. ఏదైతే ఆంధ్రప్రదేశ్లో పెట్టాలి విగ్రహాలు అంటున్నారో, ఆంధ్రప్రదేశ్కి తాడు బొంగరం లేదని అంటున్న వ్యక్తులు వాళ్ళు తాడు బొంగరం సంపాదించుకున్న తర్వాత అన్ని విగ్రహాలు పెడతారు, అందులో ఏ ప్రాబ్లం లేదు. ఉన్న విగ్రహాలను కూలగట్టే ప్రక్రియను మానుకోవాలని కొంతమంది చెప్తున్న పరిస్థితి. ఏది ఏమైనప్పటికీ కూడా రాజకీయ పార్టీలు చేస్తున్న రాజకీయ క్రీడ తప్పితే ప్రజల మధ్య ఎటువంటి విద్వేషాలు లేవు. తెలంగాణ ప్రజలు, ఆంధ్ర ప్రజలు ఎప్పుడు కూడా అమాయకులే. తెలంగాణలోని కొంతమంది రాజకీయ నాయకులు స్వార్థపరులు, ఆంధ్రలోని కొంతమంది రాజకీయ నాయకుల స్వార్థపరుల వల్లనే ఇలాంటి దౌర్భాగ్యమైన పరిస్థితి తెలుగు ప్రజలకు పట్టిందని మరి మేధావి వర్గం చెప్తుంది. మీరేమంటారో కమెంట్ బాక్స్లో కమెంట్ చేయండి. ఇది వాళ్ళ స్పెషల్ డిబేట్. చూస్తూనే ఉండండి. ఏనా నమస్తే.